మళ్ళీ మన తెలంగాణ వాళ్ళని ముందుకు తీసుకొచ్చిన I am forced to give you the red card. Big Boss, open the doors, Abhay, get out of the house. ఇప్పుడు బిగ్ బాస్ మీరు అప్రోచ్ అయ్యారా లేకుంటే వాళ్ళు అప్రోచ్ వాళ్ళే అప్రోచ్ వాళ్ళే అప్రోచ్ అయ్యారు. సో అప్పుడు ఒక్క సెకండ్ నేను అనుకున్న లైఫ్ ఎటో నాకు అటు తిరిగి ఇటు తిరిగి అన్నపూర్ణ దగ్గరే ఎక్కడో మళ్ళీ మలుపు తిరిగేటట్టుంది. ఎందుకంటే ఫస్ట్ అన్నపూర్ణ దగ్గరికి వచ్చిన ఇది నాకు బిగ్ ఆపర్చునిటీ అనుకున్నాను. అంత పెద్ద లెజెండ్ కూడా మనం పర్ఫామ్ చేస్తాం. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంది. అరే వాడేడ సాధిస్తాడు, వాడేం చేస్తాడు. ఒక్కసారి నేను చేసిన సినిమా వర్కౌట్ కాలేనుకో వాడదే తిరుగుతా ఉన్నాడు రా చెప్పినా ఇంటలేడు. అంటే కొన్ని బాధ కలిగిస్తాయి కదన్నా. సినిమా ఫీల్డ్ అంటే ఊరికే చదువుకున్నాడు చేసే పని కాదురా, దానికి కూడా చాలా నాలెడ్జ్ కావాలి. తెలంగాణ శకుంతల గారిది ఒక నిమిషంన్నర వీడియో చెప్తాగానే ఓవర్ నైట్కి ఎగిరిపోయింది అది. అదొక ఎత్తు అయితే నెక్స్ట్ డే పొద్దున పూరి జగన్నాథ్ గారు ఫేస్బుక్ లో పెట్టిర్రు ఐ లవ్ దిస్ గైస్ పర్ఫార్మెన్స్ అని అది వీడియో పెట్టిండు. లక్కీలీ పెళ్లి చూపులు కూడా హిట్ అవడం తోటి ఆ తర్వాత స్టార్ట్ అయింది అసలు టార్చర్. ఫుల్ పేరు వచ్చింది కానీ మంచి క్యారెక్టర్స్ వస్తలేవు. అంటే అటు సైడ్ ఎందుకు పోవాలనుకున్నారు? అంటే ఏ కథలు నచ్చక మీరే కథ రాయాలి. నేను మేజర్ ఫిక్స్ అయింది ఒకటే, మనకి ఆపర్చునిటీస్ ఎవరు ఇస్తలేదు. ఒక్క రూపాయి లేకుండా ఎప్పుడన్నా ఉన్నాడా? రామనే టైంలో ఏమైందంటే నేను డైరెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్టింగ్ బంద్ చేసిన వాళ్ళే డిసైడ్ అయితే నన్ను పిలవడం కూడా మానేసారు చాలా మంది. సైడ్ వస్తే సో నాన్న ఏం వర్క్ చేస్తారు? నాన్న గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఉండే. ఓకే. నా మేజర్ స్ట్రెంత్ మా నాన్న గౌడ్స్ మేము. సో మా నాన్న వాళ్ళు వీళ్ళు తాళ్ళు ఎక్కుతుండే, మా తాత వాళ్ళు తాళ్ళు ఎక్కితే నేను ఆయనలో ఒక అంటే రియాలిటీ ఫాదర్ ని చూసాను. ఇష్టం ఉన్న ఫీల్డ్ లో వర్క్ చేస్తే హ్యాపీనెస్ వేరే ఉంటది కాబట్టి వెళ్లురాను. ఎక్కలేదు, చాలా టఫ్ ప్రొఫెషన్. అంటే అది లిటరలీ వాళ్ళు లైఫ్ రిస్క్ చేసి చేస్తారు ఆ పని. పిడుగుబడి చనిపోయిన వాళ్ళు, చెట్టు ఇరిగిపోయి అయితే పెళ్లి చూపులు రిలీజ్ అయిన తర్వాత చూడగానే డాడీ ఏమన్నారు? బాగా చేసినావు, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచిగా చేసినావు. డాడీ అంటే చాలా భయం నీకు? నాకు తెలిసి చాలా భయం ఇప్పటికి కూడా. అన్ఫార్చునేట్లీ తను లేడు. అవుటర్ సక్సెస్ కోసమే చేస్తున్నా. నా ఇన్నర్ గా మాత్రం హ్యాపీనెస్ రాదు, నాకు ఎప్పటికీ రాదు. ఇక్కడ చూసే మనిషి లేనప్పుడు మనం ఎవరి కోసం కష్టపడతాం. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఆయన ఎవరా కాదు, సో డైరెక్టర్, యాక్టర్, రైటర్, ఆల్ రౌండర్. సో ఆయనే అభయ్ నవీన్ బ్రో. సో హాయ్ బ్రో. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారన్న? మస్తు. నన్ను ఎట్లా బ్రో? సూపర్ ఉన్నా బ్రో. సో మొత్తానికైతే మళ్ళీ మన తెలంగాణ వాళ్ళని ముందుకు తీసుకొచ్చిన. సో మన సిద్దిపేట ముద్దు బిడ్డ. సో ఎట్లుందన్న సిద్దిపేటలో అందరు ఎట్లురు? మంచిగా ఉన్నారు. మంచిగా ఉన్నారా? సో హైదరాబాద్ లోనే ఉంటురా, సిద్దిపేటలో ఉంటురా? హైదరాబాద్ లో ఉంటుంది. హైదరాబాద్. నేను ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్. ఓకే. అంటే హాస్టల్, ఆ తర్వాత బీటెక్ హాస్టలే, ఆ తర్వాత జాబ్ ఇక్కడ అప్పుడు హాస్టల్లో ఉంటుండే. దెన్ ఇక మ్యారేజ్, మా చెల్లె మ్యారేజ్ అయినప్పుడు చెల్లె వాళ్ళ ఇంట్లో ఉంటుండే. అక్కడ నుంచి ఇంకా నా మ్యారేజ్ అయిన తర్వాత సేమ్ మణికొండ షిఫ్ట్ అయిపోయినా. సో ఆల్మోస్ట్ అక్కడ నుంచి హైదరాబాదే. సిద్దిపేటలో పేరెంట్సే ఉంటుండే అన్నట్టు ఎక్కువ. స్కూల్ లైఫ్ అంతా సిద్దిపేట. సో సిద్దిపేటనే మనం మిస్ అయ్యారు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత? స్టార్టింగ్ లో చాలా ఎక్కువ మిస్ అయ్యాను. ఎందుకంటే నేను తిరిగిన గల్లీలు, నేను తిరిగిన ఊరు, అంటే మనకి ఇన్ అండ్ అవుట్ తెలుసు సిద్దిపేటలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే దోస్తుగాలను మిస్ అవుతాం. సాయంత్రం కాగానే వానింటికి పోవాలి ఆడుకోవాలి, వీనింటికి పోవాలి ఆడుకోవాలి. ఓ మళ్ళీ సండే వచ్చింది అనుకో అందరం కలిసి క్రికెట్ ఆడుకోవాలి. వాళ్ళ ఫేస్ మిస్ అవుతాం బరాబర్ ఖచ్చితంగా. అభయ్ నవీన్ అంటే మీ అసలైన పేరు ఏంటి? నవీనా అభయ్యా? నవీన్. నా ఒరిజినల్ పేరు నవీన్. నేను నా 7th 8th టైంలో 2 సార్లు హనుమాన్ మాలేసిన. ఓకే. ఇప్పటిదాకా ఇక్కడ ఎప్పుడైనా హనుమాన్ మాల వేసినప్పుడు నేను ఘోరంగా ఇట్లా హనుమంతునికి బాగా అడిక్ట్ అయినా. నేను భక్తుని అయిపోయినా. ఏమన్నా భయం అనిపించినా, ఏమనిపించినా హనుమంతుని గానీ వినాయకుని గానీ తలుచుకుంటా ఉంటాను. అట్లా నేను ఇండస్ట్రీకి వద్దామని అనుకున్నప్పుడు నవీన్ చాలా మంది ఉన్నారు. నవీన్ చంద్ర కావచ్చు, నవీన్ పోల్శెట్టి కావచ్చు, నవీన్ నేని కావచ్చు, నవీన్ నూలి కావచ్చు, చాలా మంది ఉన్నారు.
ఈ నవీన్ అన్ని నవీన్లలో కలిసిపోద్ది, ఏదో నాకు యూనిక్ పేరు ఉండాలని అనుకున్నప్పుడు అభయాంజనేయ అంటారు కదా. సో దాంట్లోంచి అభయ్ అనేది పిక్ చేసుకొని నా పేరు ముందే యాడ్ చేసుకున్నా, అభయ్ నవీన్ అని. ఓకే. సో అట్లా అభయ్ నవీన్ అయినా. న్యూమరాలజీ అట్లా ఇట్లా ఏమైనా చూపించుకురా? ఏం లేదు, అట్లా ఏం లేదు, జస్ట్ అభయ్ నవీన్ అని పెట్టుకున్నా. అభయ్ నవీన్ అని పెట్టుకున్నాక న్యూమరాలజీ చూపిస్తే అభయ్ల వై ప్లేస్ లో ఐ పెట్టుకోమన్నాడు. సరే అని ఐ పెట్టుకోరు. డాడీ ఏమనలే, డాడీ మమ్మీ ఏమనలే అని, ఇక నీ ఇండస్ట్రీ నీ ఇష్టం, ఏమున్నదా పేర్లు ఏమున్నది. అసలు అన్నీ ఏం చదువుకున్నా? నేను బీటెక్ చేసిన. బీటెక్ చేసిన, ఆ తర్వాత ఎంటెక్ కూడా స్టార్ట్ చేసిన టైంలోనే నాకు ఐసిఐసి బ్యాంక్ లో జాబ్ వచ్చింది. సో వెళ్ళి బ్యాంక్ ఎంప్లాయీ ఒక 2.5 years. అంటే ఫస్ట్ నుంచి మీకు ఏమన్నా లోపల ఉండేనా, అంటే ఇట్లా డైరెక్షన్ సైడ్ లేకుండే, అస్సలు ఏం లేకుండే. అంటే బేసిక్ గా స్కూల్ లైఫ్ లో ఇంట్లో చెప్పకుండా అట్లా సినిమాలు చూస్తున్నాం, అందరం అట్లా చేస్తుండే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కి జర హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను కుకట్పల్లి ఏరియాలో ఉండు, ఆ ఏరియాలో థియేటర్లు విశ్వనాథ, మల్లికార్జున, భ్రమరాంబాయి థియేటర్లు పక్కకే ఉండు. హాస్టల్ కాబట్టి మనకేంది ఎవ్రీ వీకెండే ఒక్కటే రోజు హాలిడే వస్తుంది. రాగానే 2-3 సినిమాలు చూస్తారు. అట్లా చిన్న సినిమాలు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. దెన్ బీటెక్ లో కూడా స్టార్ట్ అయింది. కానీ బీటెక్ లో ఫస్ట్ టైం అనిపించింది సినిమాల్లోకి పోదామా అని. కానీ అది దూరికి పోతుంది, చాలా కష్టంలే అనుకుని తర్వాత లైట్ తీసుకున్నా. మళ్ళీ ఎందుకో జాబ్ చేస్తున్నప్పుడు ఒకసారి కొట్టింది, ఎందుకో అనిపించింది ట్రై చేద్దాం కదా, ఏం పోయేదేముంది. తర్వాత ముసలోళ్ళం అయిపోయినాక నీ అమ్మ ఇలా పోతే బాగుండు అని అనుకుంటున్నాం కంటే అనిపించినప్పుడు పోతే బెటర్ కదా అని అనిపించి ఇమీడియట్లీ రిజైన్ చేసి ఇటు సైడ్ వచ్చేసి. అంటే ఇప్పుడు మీకే అనిపించిందా రిజైన్ చేయాలని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? నేనే రిజైన్ చేసిన. మీరే రిజైన్ చేసి? సో అప్పటికి మనకు అవకాశాలు రాలేవు అసలు, జీరో నాలెడ్జ్ ఇండస్ట్రీ మీద. నాకు నేను అడిగిన ప్రమోషన్ నాకు ఇయ్యలే అని చెప్పి కోపం మీద వచ్చినా. నేను నాకు అసలు ఈ ఫీల్డే వద్దు, నేను వేరే జాబ్ చేసుకుంటా, నాకు అవసరమే లేదు, నాకు ఎంత కష్టపడ్డా నాకు ఎవరు ప్రాపర్ గా నాకు నచ్చినట్టు ఇస్తలేరు, నా ఫోకస్ అంతా సినిమా పైన ఉన్నది కదా, ఈ కష్టం మీద ఆడబడదాం కదా, ఇయ్యాలకపోతే రేపైనా ఆఫర్ వస్తాను ఒక జిద్దు మీద వచ్చిన. సో జిద్దు మీద వచ్చిన కాబట్టి ఇప్పటిదాకా అట్లే నేను అంటే ఇష్టంతో వచ్చిన బేసిక్ గా. సో ఆ ఇష్టమే నడిపిస్తా ఉంది ముందుకి. ఇట్లా నిజం చెప్పాలంటే మనకి ఇష్టమైన పని ఎంత కష్టమైనా కానీ చేయాలనుకుంటాం. లేకపోతే 11 ఏళ్ల నుంచి చేస్తూ పడుతూ ఎందుకుంటాం? మనకు నచ్చిన ఫీల్డ్ సక్సెస్ కొట్టాలరా భయ, దానిపైనే మనం అంతే కదా. మరి 2 ఏళ్ళు వాళ్ళు ఉండలేకపోయినా నేను ఆ జాబ్ లో. ఒక్కసారి నాకు నచ్చని ఇచ్చినప్పుడు 2 ఏళ్ళు ఉండలేకపోయినా, కానీ ఇక్కడ 11 ఏళ్ల నుంచి స్టిల్ నేను ఉంటున్నా అంటే ఇది ఇష్టం, అది ఇష్టం లేదు అంతే. సో ఇప్పుడు అంటే నవీన్ బ్రోకి ఇంతగానం పేరు రావడానికి, ఇంతగానం అందరూ చూస్తున్నారు మిమ్మల్ని, సో ఇంత హైప్ రావడానికి వెనకాల ఎన్నో కష్టాలు ఉన్నాయి, అవునా? సో ఆ కష్టాలు మాకు కావాలి. అసలు ఎంత కష్టపడ్డారు, ఫస్ట్ ఏ ఆఫీస్ వేరు, అసలు ఏం జరిగింది? రిజైన్ చేయగానే ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఎక్కడో యాంకరింగ్ ఛాన్సులు ఇప్పిస్తామని ఎక్కడో బోర్డు ఉంటే నంబర్ తీసుకొని పోయాను. ఓకే. దిల్చిన సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంది. బయటకేమో మంచి మంచి టీవీ ఛానళ్ళ పేర్లు వేసారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అనుకొని నేను ఉరికిన. ఓకే. పోయినాక యాంకరింగ్ కోసం వచ్చిన, సరే కూర్చో అన్నారు, మాట్లాడారు. మొత్తం మాట్లాడినాక ఏదో ఆడిషన్ లాగా ఏదో చేసిరు, అప్పుడు మనం నోటికి వచ్చిందే మాట్లాడడం, సూపర్ సెలెక్టెడ్ అన్నారు. ఓకే అనుకున్నా, కూర్చున్నా. ఈ అమ్మ అయిపోయింది, యాంకర్ అయిపోతాం, ఆ తర్వాత చిన్న ఇట్లా వెళ్ళిపోయి సెట్ అయిపోవచ్చు ఇండస్ట్రీలో అని ఈ జోన్లో ఉన్నా. మళ్ళా ఎవరైనా సెలెక్ట్ చేసిండో వాళ్ళందరినీ పిలిపించి 30,000 కట్టాలి మీరు, 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మీకు ఇస్తామంటే, ఈ అమ్మ 30,000 ఉంటే నేనే వెళ్ళి పని చేసుకుంటా, నేను డబ్బులు పెట్టి మీకే దగ్గరికి ఎందుకు వస్తారా బాబు, ఇది ఫ్రాడ్ అని అర్థమైపోయింది. డబ్బులు అడగగానే లైట్ తీసుకున్నాం. మళ్ళా దెన్ వేరే ట్రయల్స్ లో ఉన్నప్పుడు అప్పుడు మా బాబాయ్ అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారా, ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందంట. పోతాం అనగానే నాగేశ్వరరావు గారిది అన్నపూర్ణ స్టూడియో అనగానే పెద్ద బ్యానర్ కాబట్టి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది మనకు అన్న ఉద్దేశంలో దాన్ని ఎట్లా ఒకట్లా 1 year పెట్టుకొని మొత్తం వేళ జాయిన్ అయిపోయినా. 8 or 9 members ఉండే ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మేము అందరం. అప్పుడు నాకు ఇట్లా ఈ బేసిక్స్ ఇవన్నీ తెలుస్తా ఉన్నాయి. మొత్తం అంతా అయిపోయినాక ఫైనల్ కోర్సు గార్ధబాండం అని ఒక ప్లే చేయాల్సి వచ్చింది, నాగేశ్వరరావు గారు ముంగడ చేయాల్సి వచ్చింది. ఓకే. ఇది నాకు బిగ్ ఆపర్చునిటీ అనుకున్నాను, అంత పెద్ద లెజెండ్ ముంగడ మనం పర్ఫామ్ చేస్తున్నాం. ఆయన ఎట్లీస్ట్ నన్ను గుర్తుపెట్టుకోవాలనుకొని టార్గెట్ చేసి ఏం చేద్దాం అంటే అందరూ డైలాగ్స్ చెప్తున్నారు. సో నేను నా డైలాగ్స్ అన్ని వాయిస్ ఓవర్ పెట్టుకొని దానికి మైమ్ చేసిన. ఓకే. మూకీ డ్రామా చేస్తే ఆయనకు నచ్చి నన్ను పిక్ చేసిండు, మస్తు చేసినవరా అని. సో అది నాకు పెద్ద బూస్టప్ ఇచ్చింది. ఇంత పెద్ద లెజెండ్ మనకి బాగా చేసినవరా అంటే ఎంతో కొంత టాలెంట్ అయితే మన దగ్గర ఉండదు. సో చలో ఏం కాదు ఇట్లానే కూర్చుందాం అనుకొని ఇక డిసైడ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్ గా ఆడిషన్స్ చేయడం స్టార్ట్ చేసిన. సెలెక్ట్ చేస్తున్నారు, కాకపోతే నేను వెళ్ళాయని రాంగ్ ఆఫీసులు. అది డబ్బులు కట్టమంటాడు, ఒకడు వచ్చేమో ఇట్లా 30 రోజులు ఉంటది, నువ్వేం చేసావు సినిమా కోసం అన్నాడు. ఏం చేస్తా, యాక్టింగ్ చేసావు. లేదు నువ్వు నీ బట్టలు నువ్వే తెచ్చుకోవాలి, నీ సైడ్ నుంచి నువ్వేమన్నా స్పాన్సర్షిప్ ఏమేమో చెప్తున్నారు. ఎటు తిరిగి డబ్బు దగ్గర వచ్చి అవుతుంది. అదే ఇవ్వర్రా మీరందరూ, అసలు నేను రాంగ్ జోన్ లో ఉన్నా, నాకేం అర్థమవుతుంది. ఒకడు వచ్చి ఇవ్వడుగుతాడు,
సో ఒక 3-4 నెలలు దగ్గర దగ్గర 50 నుంచి 100 ఆడిషన్లు ఇచ్చుంటారు. దగ్గర ఒక 100 ఇయ్యి ఉండొచ్చు, 50 అయితే ఇచ్చుంటారు ఖచ్చితంగా. ఇంక ఇదే పని, ఏదో ఒకటి రావడం వెళ్ళిపోవడం, రావడం మెయిల్ కొట్టడం వెళ్ళిపోవడం. ఎందుకంటే వెనకాల బ్యాక్ అన్నపూర్ణ స్టూడియో ఉన్నది కాబట్టి డెఫినెట్లీ పిలుస్తారు అవును. ఆబ్వియస్లీ. సో ఎందుకంటే అంత పెద్ద బ్యానర్ ఉంది కాబట్టి. సో నేను ఇదేదో తేడా కొడుతుందిరా అనుకుని నేనేం చేసిన, ఆ అన్నపూర్ణల్ని రామ్మోహన్ ఒలగుండి సార్ అని ఒక సార్ ఉన్నాడు, తను థియేటర్ ప్లేస్ కూడా నేర్పిస్తా ఉంటాడు. వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర వెళ్ళి, సార్ నేను ఒక 1 year మీ దగ్గరతో ట్రావెల్ అవుతా ఉంటా అంటే, రారా ఖచ్చితంగా డెఫినెట్ గా రానన్ను. వెళ్ళి నాటకాలు చేయడం ఇవి కూడా చేస్తున్నా. 1 year సార్తో ట్రావెల్ అవుతూ ప్యారలల్లీ ఆడిషన్స్ ఇస్తూ వెళ్తున్నా. ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ గాడు తగిలి, అరే బాబా అన్నిట్లలో ఆడిషన్స్ ఏదో ఒక వీడియోలో అడుగుతా ఉంటే మావాడు చేంజ్ చేసినట్టు, అరే నిన్ను ఏదో ఒక వీడియో అడుగుతూనే ఉంటారు కదా, నువ్వు ఖాళీగా ఉంటే ఆబ్వియస్లీ ఎవడు పట్టించుకోవడం, నువ్వు ఎక్స్పీరియన్స్డ్ కాదు, నీ వీడియోస్ లేవు, సో నువ్వే యూట్యూబ్ లో ఏమన్నా వీడియోలు చేసుకోగలరా అని అంటే, కరెక్టే కదా అని అనిపించింది. చేద్దాం అనుకున్నప్పుడే అదే మూమెంట్ లో బొమ్మల రామారావు అని ఒక ఇండిపెండెంట్ సినిమాకి సెలెక్ట్ అయినా. వాళ్ళ దగ్గర ఒక హ్యాండ్ కెమెరా ఉండే, ఏంటంటే ఆర్టిస్టులు అందరితోటి వీడియోలు తీసుకొని రిఫరెన్స్లు తీసుకొని, అంటే రిహార్సల్స్ చేయించేటప్పుడు తీసుకోవాలి అన్నాడు. నేను ఏమడిగినా అంటే, వాళ్ళతో పాటే ఉన్నా, బొమ్మల మనం టీంతో పాటే ఉండి, అన్న నాకు ఈ హ్యాండ్ కెమెరా కావాలి, నేను కొన్ని వీడియోలు చేసుకున్నాను అంటే ఆయన ఎంకరేజ్ చేసింది, చేసుకోరా బాబు దాందేముంది, మన దగ్గర కెమెరా కొనేంత డబ్బులు లేవు. నా వీడియోలు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సీరియస్ వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన, ఎందుకంటే యాక్టర్ అంటే ఒకటే జోన్ లో పడొద్దు అని అనుకుని ఏవో చేస్తా ఉంటే అవేమో రీచ్ పోతలేవు. రీచ్ పోకపోతే నా ఫ్రెండ్ సర్కిల్ లో పంపిస్తా ఉన్నా, అదే 100 మంది చూస్తున్నారు ఆ వీడియోలు, బాగా చేస్తున్నారు అంటారు కానీ దాటిపోతలేదు. కానీ గ్రేట్, ఇంకా ఫ్రెండ్స్ అందరు బాగా చేస్తున్నారు, కొంతమంది కంటే వీడియో మనకన్నా మించిపోతున్నాడు అనుకుంటారు. సో అన్న తర్వాత ఒక ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, అది జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏమన్నా చెయ్యి, నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే చూస్తారు, ఈ సీరియస్ వీడియోలు జనాలకు పోవు, ఇవి నువ్వు ఆడిషన్స్ పెట్టుకో కావాలంటే, ఏదో సంథింగ్ ఏదైనా కొత్తగా చెయ్యాలి అన్ని. అమ్మ సరే అని ఎదుగుతా ఉంటే ఆ గ్యాప్ లో డబ్ స్మాష్ అనే యాప్ కొత్తగా వచ్చింది. వస్తే దాంట్లో ఏం జరిగింది, ఒక అమ్మాయి ఎవరో బాలకృష్ణ గారిది ఒక 10 seconds 15 seconds వీడియో డబ్ స్మాష్ రీల్ చేసి పెట్టింది. అది అసలు హల్చల్ ఎగిరిపోయింది, అది 2-3 లక్షలకు వెళ్ళిపోయింది ఓవర్ నైట్ లో. వెళ్ళిపోయి ఆ వీడియో నాకు ఎవరో పంపించారు, అది చూసి ఈ అమ్మ మంచిగా ఉంది, మనం కూడా ఇట్లా చేద్దామా అని అనిపించింది. కానీ ఒకటేం ఆలోచన అంటే, ఇప్పుడు వాళ్ళు 15 సెకండ్లు చేస్తారు, నేను 15 సెకండ్లు చేస్తాను, ఇప్పుడు నేను యాక్టర్ అయ్యిండి ఏం లాభం, ట్రైనింగ్ తీసుకొని ఏం లాభం అని అనిపించి ఏదన్నా పెద్దగా చేయాలరా అని నేనేం చేసిన, తెలంగాణ శకుంతల గారిది 1.5 నిమిషం వీడియో తీసుకొని ఆ డైలాగ్ మొత్తం బైహార్డ్ చేసి సొంతం సినిమాల్ని దాన్ని డబ్ స్మాష్ వీడియో చేసి పెట్టినా. పెట్టగానే ఓవర్ నైట్ కి ఎగిరిపోయింది అది. నా లైఫ్ లో ఫస్ట్ 1 lakh వచ్చిన వీడియో అదే. 1000 దాటి ఎప్పుడు పోలేదు, 1000-2000 దాటి ఎప్పుడు పోలేదు, 1 lakh వచ్చింది ఓవర్ నైట్ లా. అదొక ఎత్తు అయితే, నెక్స్ట్ డే పొద్దున పూరి జగన్నాథ్ గారు ఫేస్బుక్ లో పెట్టిర్రు, ఐ లవ్ దిస్ గైస్ పర్ఫార్మెన్స్ అని అది వీడియో పెట్టిండు. ఆయన అసలు Cloud9 లోకి వెళ్ళిపోయినా, అమ్మ నీ అమ్మ ఆయన దాకా ఎట్లా రీచ్ అయింది నాకు తెలుస్తలేదు, నాకు ఎవడెవడో షేర్ చేసిండు, అమ్మ ఇదేదో మస్తు ఉంది, ఎంగేజింగ్ ఉంది అని అనిపించి, దెన్ బాలకృష్ణ గారి సేమ్ అట్లే నిమిషంలో ఒక వీడియో తీసుకున్నా. మహేష్ బాబు గారిది 1 నేను ఒక్కడనే సినిమా వచ్చింది, మహేష్ బాబు గారిది ఇంటర్వెల్ బ్యాంక్ ఒక సీక్వెన్స్ ఉంది. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ సీక్వెన్స్ ఏంటంటే, ఈ 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు దీంట్లో ఒకటి ఏంటంటే, ఇప్పటిదాకా నేను చేసిన కెమెరా ఆడబెట్టి నేను కెమెరాకి చెప్పడమే. దాంట్లో ఏంది, కెమెరా నేనే హ్యాండిల్ చేసుకొని పైకి కిందికి ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ 2 నేనే చేసి చాలా స్ట్రెస్ తీసుకున్నది. ఎందుకంటే నైట్ అంతా షూట్ చేసిన, బాత్రూమ్ లోనే షూట్ చేసిన, అది కూడా బాత్రూమ్ ఉంటది కదా, అదంతా చేసుకొని ఎడిట్ చేసి. నేను ఈ కష్టాలు అంటే ఈ 2.5 ఏళ్ళు నేను పడ్డ కష్టము, నాకు వచ్చిన నెగిటివ్ రిమార్కులు, ఆఫర్ వచ్చినట్టు చెల్లిపోయినాయి, ఇవన్నీ నాకు నేను చేసిన వీడియోలోకి వచ్చిన కింద కమెంట్స్ లలో హ్యాపీనెస్ తోటి ఎగిరిపోయినాయి అన్ని. 2.5 ఏళ్ళు ఏది దొరుకుతుంది చేసిన. దాంట్లో కేసీఆర్ గారిది వీళ్ళందరి వీడియోలు ఏం చేసిన అంటే, క్లబ్ చేసి కొలాబ్ చేసి చేయడం స్టార్ట్ చేసిన, అన్ని క్యారెక్టర్స్ నేనే యాక్ట్ చేయడం స్టార్ట్ చేసిన. బీబీకి వైన్స్ అని ఒకటి వస్తుంది, ఆ టైప్ యాక్చువల్గా అప్పుడే స్టార్ట్ చేసిన నేను తెలుగులో. స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ పాపులారిటీ వస్తుంది, అమ్మ మస్తు అనిపించింది, ఇట్లా ఎంగేజ్ అవుతున్నా, బట్ స్టిల్ ఆఫర్స్ వస్తలేవు. ఇట్లా చాలా మంచి పాపులారిటీ వచ్చింది, ఇదంతా జరుగుతా ఉంది. 1 fine day ఈ 2.5 ఏళ్ల కష్టానికి ఒక ఫుల్ స్టాప్ వచ్చింది. ప్రియదర్శి గాడు అవన్నీ చూసి ఇక్కడ బాగా చేస్తున్నావు, నువ్వు మస్తు కష్టపడుతున్నావు. తరుణ్ భాస్కర్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, పెళ్లి చూపులను ఒక సినిమా చేస్తున్నాడు, దాంట్లో విష్ణు అని ఒక క్యారెక్టర్ కోసం వెతుకుతా ఉన్నారు, వెళ్ళి ఆడిషన్ ఇరా అన్నాడు. నేను సరేరా అని చెప్పేసి వెళ్ళిపోయాను సికింద్రాబాద్ లో. వెళ్ళిపోయినాక హాయ్ ఐఎమ్ తరుణ్ అన్నాడు, వచ్చిండు, కథ అంతా చెప్పిండు, చెప్పి లైన్ గా ఇది ఒక సీన్ చేద్దామా అన్నాడు. చేసిన, చేయగానే జస్ట్ ఇట్లా మీద చేసి హీఈస్ విష్ణు అని అన్నాడు. అనగానే అందరు ఇట్లా చూస్తున్నారంటే, ఇంకొక 2 weeks అయితే మేబీ షూట్ అనుకుంటా ఆ స్ట్రెచ్ లో. అది నేను నమ్మట్లే,
ఎందుకంటే అగ్రిమెంట్ దాకా వచ్చి కూడా నన్ను డబ్బులు పెట్టమని అడిగిననే చూసిన నేను. అమ్మా ఇంతేరా బాబు ఇది అని. ఒక దిక్కు నాకు భయం ఏమైతుందంటే ఈ స్ట్రెచ్ లో నేను చెప్పేసిన ఇంట్లో కూడా. వాళ్ళు ఏమన్నారంటే 1 year 2 years చూసుకోరా ఎందుకంటే ఎంతసేపు అని దాస్తాం, డబ్బులు వస్తలేవు మనకి, ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ లేదు 2 years ఇన్ని రోజులు నేను మాత్రం హైడ్ చేస్తా డబ్బులు లేక. ఓ స్టేజ్ లో చెప్పేసుకున్నా, ఈ పూరి జగన్నాథ్ గారిది ఇవన్నీ వచ్చినాక ఆ ఎగ్జైట్మెంట్ లో చెప్పేసుకున్నా. ఇదంతా జరిగినాక ఆయనతో తరుణ్ భాస్కర్ అప్పుడు వచ్చి చెప్పిన తర్వాత నేను అనుకున్నా అలా ఇట్లే అన్ని చూసినాం ఆల్రెడీ, వీడే ఆ క్యారెక్టర్ సూపర్ అంటారు, ఆ తర్వాత లైట్ తీసుకుంటారు అనుకొని వెళ్ళిపోయినా. 2 days తర్వాత పిలిచిరు ఆఫీస్ రమ్మని. అగ్రిమెంట్ విత్ పేమెంట్ రాసి అగ్రిమెంట్ ఇస్తే నా ఫ్యూజులు అవుట్ అయినాయి. బా మొత్తం మీద ఇన్ని రోజులు ఇన్ని నెగిటివ్ రిమార్కులు ఇంత కష్టపడ్డా ఫైనల్లీ ఒక మంచి టీం దొరికిందిరా నాకు అనుకున్నాను. ఎందుకంటే అంత హానెస్ట్ గా విత్ ఇన్ 2 days లో అగ్రిమెంట్ రాసుకొని డేట్స్ ఇచ్చి నీట్ గా, సో అదే ఫుల్ ఎనర్జీ ఇచ్చింది. ఇప్పుడు నాకు మస్తు హ్యాపీనెస్ అంటే ఇదంతా ఎగిరిపోయింది, ఈ స్ట్రగుల్ అంతా ఎగిరిపోయింది, లైట్ తీసుకున్నాను నేను. అంటే దీని గురించే కదా. సో లక్కీలీ పెళ్లి చూపులు కూడా హిట్ అవడం తోటి మా డాడీ కూడా నన్ను ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత స్టార్ట్ అయింది అసలు టార్చర్. హిట్ అయింది, ఫుల్ పేరు వచ్చింది, కానీ మంచి క్యారెక్టర్స్ వస్తలేవు. ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నా, పక్కకు నిల్చుంటున్నా, కానీ అమ్మాయి ఎక్కడ పోతుందిరా నా కెరీర్ అంటే మాత్రం అర్థమవుతలేదు. మళ్ళీ నేను ఏం చేసినా నాకు పేరు వస్తుంది, బ్రో నువ్వు న్యాచురల్ గా చేస్తావు బ్రో, యాక్టింగ్ చేసిన, ఇవన్నీ కాంప్లిమెంట్లు వస్తున్నాయి. మరి ఎందుకు విలువరా అన్న క్వశ్చన్ మాత్రం నాకు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ లానే ఉంటుండే. అట్లా ఇక ఈ 11 years జర్నీలో అడపదడప మంచి మంచి క్యారెక్టర్స్ అంటే జార్జ్ రెడ్డి, పిట్ట కథలు, రాక్షస కావ్యం, ఇట్లాంటి కొన్నే ఉన్నాయి. ఎక్కువ నాకు ఇట్లా ఎగ్జైటింగ్ ఇచ్చి పెళ్లి చూపుల తర్వాత మంచి లైఫ్ టర్న్ తీసుకొచ్చే మూమెంట్ ఎక్కడ దొరకలే నాకు. కానీ క్యారెక్టర్స్ మంచి మంచి పడ్డాయి, మంచి పర్ఫామ్ చేసిన, మంచి పేరు కూడా వచ్చింది. భరద్వాజ్ రంజన్ గారు లాంటి పెద్ద పెద్ద క్రిటిక్స్ కూడా నా గురించి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు, కానీ రాలేదు. ఇక అంతే లైఫ్ లో కోట గారు అంటారు కదా, ఎంత టాలెంట్ ఉన్నా కొంచెం అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఒక్కటే మిస్ అవుతుందేమో ఏడనో, సర్లే మనం గివ్ అప్ అయితే అయ్యొద్దు, ట్రై చేద్దామని దెన్ డైరెక్షన్ లోకి జంప్ అయినా. డైరెక్షన్ లో జంప్ అయ్యి అదే సినిమా చేస్తున్నా అది మొత్తం మీద అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, మంచి పేరే వచ్చింది. మళ్ళీ సెకండ్ స్టోరీ రాసుకున్నా, మళ్ళీ దాని డైరెక్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చింది బిగ్ బాస్. సో అప్పుడు ఒక్క సెకండ్ నేను అనుకున్న లైఫ్ ఎటో నాకు అటు తిరిగి అన్నపూర్ణ దగ్గరే ఎక్కడో మళ్ళీ మలుపు తిరిగేటట్టుంది. ఎందుకంటే ఫస్ట్ అన్నపూర్ణ దగ్గరికి వచ్చిన, అక్కడ నుంచి ఇట్లా రైజ్ అవుతూ వెళ్ళిపోయినా. దెన్ మళ్ళీ కింద మీద పడుతున్నాడు, మళ్ళీ బిగ్ బాస్ లోకి వచ్చి స్ట్రక్ అయినా, మళ్ళీ అదే అన్నపూర్ణలో. సో అనుకున్నా మేబీ ఇది నా సెకండ్ స్టెప్ అయి ఉంటది, దీన్ని మాత్రం వదలొద్దు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిందంతా యాక్టింగ్ నాది ఒకటిదే కాదు కదా, సినిమాలో ఉన్న అందరి ఎఫర్ట్స్ కలిస్తేనే సినిమా సక్సెస్, అందరికి పేరు వస్తుంది. అది అందరి చేతిలో ఉంది, ఇది మాత్రం నా చేతిలోనే ఉంది, నా క్యారెక్టర్ చేతిలో, నా చేతిలో ఉంది. ఇది నా చేతికి ఇచ్చిన గుడ్ ఆపర్చునిటీ దేవుడు, దీన్ని మాత్రం 100% వాడుకోవాలరా అని చెప్పేసి అనుకొని మెంటల్ గా మొత్తం మీద ఫిక్స్ అయిపోయి డిసైడ్ అయినా ఇది ఎటు తీసుకెళ్తూ చూడాలి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ మీరు అప్రోచ్ అయ్యారా లేకుంటే వాళ్ళే అప్రోచ్ అయ్యారు? ఏమైనా డబ్బులు అడిగిరా? చిచి లేదు. అంటే బయట ఇవన్నీ నడుస్తున్నాయి కదా, అంటే డబ్బులు తీసుకుంటారు అది అంటే బిగ్ బాస్ నన్ను ముందు కూడా అప్రోచ్ అయ్యారు, లాస్ట్ సీజన్ కి అప్రోచ్ అయ్యారు. అంటే అప్రోచ్ అంటే బిగ్ బాస్ టీమ్ దాకా అప్రోచ్ అవ్వలేదు, ఒక ఇంటర్వ్యూ ఏదో అయినట్టుంది. ఒకసారి లాస్ట్ సీజన్ కాదు, కరోనా టైం ఇంటర్వ్యూ అయింది. లాస్ట్ సీజన్ లో ఒకసారి వెళ్తావా అని అన్నారు, అంటే నేనే ఆగిన, ఎందుకంటే రిలీజ్ ఉంది అప్పుడు నా సినిమా. వద్దన్నా ఇప్పుడు వద్దులే, మంచిది కాదు, మళ్ళీ నాకు ఛాన్స్ వస్తే పోతా అని అనుకున్నా. ఈసారి కాల్ వచ్చింది, అదృష్టం ఒకసారి తలుపు దాడుతుంది, మనకు రెండోసారి ఆప్షన్ వచ్చింది, ఈసారి 100% పోవాలి అని చెప్పేసి అనుకొని ఫిక్స్ అయింది. ఎందుకంటే లక్ ఉంటేనే వస్తుంది ఏదైనా కూడా, బిగ్ బాస్ ఆఫర్ అయినా కూడా. అది నేను నాకు ఒక మూమెంట్ కోసం ట్రై చేస్తున్నా ఇప్పుడు లైఫ్ లో. ఆ మూమెంట్ లో నాకు ఇది వచ్చి ఇట్లా స్ట్రక్ అయింది. సో నేను దాన్ని అట్లానే హోల్డ్ చేసిన, మాట్లాడినా. బిగ్ బాస్ ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోడు. అంటే నేను చూసింది కానీ, లాస్ట్ సీజన్ లో నాకు తెలిసినవి కానీ, నా ఫ్రెండ్స్ వాళ్ళు వేరే చాలా మంది వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ మాట్లాడేదే మొత్తం అంతా క్యారెక్టర్ ఓకే అనుకుంటే, అది ఎవ్వడన్నా కానీ కొత్తోడైనా సరే ఆడికి జస్ట్ వాళ్ళకి పేమెంట్ ఇచ్చే తీసుకుంటారు కానీ రిటర్న్ డబ్బులు తీసుకోరు. అది చాలా బేకార్ రూమ్. అది ఎన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయన్నా? నాకు 2 అయినాయి, 2 డైరెక్ట్ అయినాయి, ఒకటి ఫోన్ లో అయింది. ఓకే, అంటే మన కఠినమైన క్వశ్చన్స్ అడుగుతారా, జస్ట్ మనం మాట్లాడుకున్నట్టే ఉంటుందా? మన మెంటాలిటీ ఏంది, మన లైఫ్ స్టైల్ ఏంది, మనకు అసలు బిగ్ బాస్ అవసరమా కాదా, బిగ్ బాస్ మనం చూస్తున్నామా లేదా, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాము, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అనుకొని మన క్యారెక్టర్ కి ఒక అనాలిసిస్ చేసుకున్న తర్వాత, ఇతను హౌస్ లో ఉంటే ఎంతవరకు బెనిఫిట్ హౌస్ కి గానీ, హౌస్ మేట్స్ కి గానీ, అండ్ లేకపోతే చూసే ఆడియన్స్ గానీ అనేది ఆలోచించి ఆ ఫ్యాక్టర్స్ పైన తీసుకుంటున్నారు. ఓకే, అంటే యాక్టర్ గా వచ్చారు, దాని తర్వాత డైరెక్షన్ సైడ్ వేరే, దాని తర్వాత రైటర్ గా కూడా. సో మీరే రాసిరు, మీరే ఒకటి తీయడం జరిగింది. సో అంటే అటు సైడ్ ఎందుకు పోవాలనుకున్నారు? అంటే ఏ కథలు నచ్చక మీరే కథ అట్లేం లేదు. బేసిక్స్ ఇప్పుడు నేను పెళ్లి చూపులు చేసిన, ఆ తర్వాత అంత
అంత సూపర్ క్యారెక్టర్స్ ఏం రాలేదు. మళ్ళీ గీతా గోవిందం ఒకటి వచ్చింది, అది నాకు చాలా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత జార్జ్ రెడ్డి చేసిన, వెరీ అగ్రెసివ్, చాలా మంచి పేరు వచ్చింది. చెప్తే నమ్మతో జార్జ్ రెడ్డి సినిమా చూసి ఒక ఆయన ఫోన్ చేసి, ఆఫీస్ రా, ఒక సూపర్ అగ్రెసివ్ రోల్ ఉంది అని అనగానే అమ్మయ్య మొత్తం మీద మన కష్టానికి ఫలితం మళ్ళీ దొరికింది అనుకొని పోయినా. ఆడ పోయి వెయిట్ చేసిన, ఒక గంట వెయిట్ చేసినాక, అదే యాక్చువల్గా ఆ సినిమాలో బాగా చేసినావు నువ్వు, అసలు లైవ్ లో ఎట్లుంటావో చూసి ఒక ఆడిషన్ తీసుకుందామని వచ్చినాను. నేను అన్నా అసలు లైవ్ లో ఎట్లుంటే నీకేంద్రా నాయన, నేను సరే చూసినావు అగ్రెసివ్ రోల్ బాగా చేసిన అని చెప్పి మళ్ళీ అగ్రెసివ్ రోల్ కి ఆడిషన్ అడిగినాను. అడిగితే నేను ఆడిషన్ కూడా చేసిన, పడడం లేదు. నేను షాక్ అయింది ఎక్కడ అంటే, మరి సినిమా ఏం చూసి పిలిచిండా నేను, ఇప్పుడు నువ్వు ఆ క్యారెక్టర్ బాగా చేసినావు అంటే అదే క్యారెక్టర్ కూడా మళ్ళీ ఆడిషన్ చేస్తాను. కానీ నాకు చేయడానికి ఏమి ఇబ్బంది లేదు, చేసేసిన. ఆ తర్వాత రీజన్ తెలియదు ఎందుకు తీసుకోలేదు, మళ్ళీ వేరే ఎవరినో తీసుకున్నారు. సో ఇట్లాంటివి కూడా అయినాయి. కాదు అసలు వాడు సినిమా తీసిండా లేకుంటే నాకు అదే అర్థం కాదు. అది నేను ఫస్ట్ వీడు ఖచ్చితంగా ఫేకే అనుకున్నా, చూడకుండా ఎవడో చెప్పుకుంటాడు రాజరెడ్డి చేసినాడు బాగా చేసిన చెప్పి పిలిచిరేమో అనుకున్నాను నేను. అది అయిపోయిన తర్వాత పిట్టకథలకి సూపర్ పేరు వచ్చింది. అది కూడా అంతే, చాలా మంచి పేరు వచ్చింది. కానీ దాని నుంచి కూడా ఎక్కువ ముందుకేం పుష్ కాలే కెరియర్. సో ఇక అనుకోని నేను మెంటల్ గా ఏం ఫిక్స్ అయ్యి, పిట్టకథల టైంలోనే ఫిక్స్ అయింది. పిట్టకథలు యాక్చువల్లీ ముందే ఈ రామనైతే అనే కథ రాయడం స్టార్ట్ చేసిన. తరుణ్కే చెప్పిన, తరుణ్ ఇట్లా అనుకుంటున్నా అంటే, తరుణ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవరైనా డిస్కరేజ్ చేయడు. ఏ రాయి నువ్వు, నా సైడ్ నుంచి ఏం సపోర్ట్ ఉన్నా చేస్తా అంటాడు. సో రాస్తా ఉన్నా. రాయడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే, ఇన్ని మంచి క్యారెక్టర్స్ చేస్తున్నా అయినా లైఫ్ ఎటు టర్న్ అవ్వట్లేదు మనకి. ఎవడు ఆపర్చునిటీ అయినప్పుడు మనమే ఒకటి క్రియేట్ చేద్దాం కదా ఎందుకు అని అనిపించి, యాక్టింగ్ ఒకదానిపైన బేసిక్ ఉంటే కష్టమవుతుంది మనకి. సమ్ అదర్ ఫీల్డ్ లో మనకు కొంచెం స్ట్రెంత్ కావాలని అనుకున్నప్పుడు, నేను యాక్టింగ్ చేసినప్పుడు కూడా ఇంప్రొవైజేషన్స్ చేస్తూ ఉంటాను చాలా వరకు. సో ఆ డైలాగ్ డిక్షన్ కానీ డైలాగ్ ఇవన్నీ మనకు ఐడియా ఉన్నాయి కానీ దాన్ని బేస్ చేసుకొని రైటింగ్ రాద్దాం కదా అనుకొని అట్లా నేను స్టార్ట్ చేసిన. సో అట్లా రామనైతే అనే కథ రాయడం జరిగింది. రాసిన కథ తరుణ్ చెప్పిన, తరుణ్ అప్డేట్ చేసిండు. ఆ స్క్రిప్ట్ కూడా పిట్టకథల షూట్ పొద్దున అవుతుంది, సాయంత్రం రూమ్ లో కూర్చొని కథ రాయడం స్టార్ట్ చేసిన. సో ఆ ఫేజ్ లా అయిపోయినాక బయటకు వచ్చినాక కథ మంచిగా వచ్చింది, అందరికి నచ్చింది, అట్లా స్టార్ట్ అయింది. నేను మేజర్ ఫిక్స్ అయింది ఒకటే, మనకి ఆపర్చునిటీస్ ఎవరు ఇస్తలేడు, సో మనమే ఒకటి క్రియేట్ చేద్దాం, మనమే ఇంకొకటి ఎక్స్ట్రా లేయర్ యాడ్ అయింది అనుకో. ఇప్పుడు యాక్టర్ అంటే ఒక రకంగా ఉంటారు, యాక్టర్ కమ్ డైరెక్టర్ కూడా రాబీడంటే ఇంకొంచెం మనకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది అన్నది ఒక్కటే ఒక దాని గురించి నేను స్టార్ట్ చేసాను. అయితే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉండబట్టి ఒక 10 సంవత్సరాలకు ఎక్కువ అయిపోయింది. 11 ఏళ్ళు. సో 11 సంవత్సరాల్లో సో ఎంతో మందిని చూసుంటారు మీరు. సో పక్కా 2 గుర్తుంటాయి, ఎవడో మిమ్మల్ని చీట్ చేసింది లేకుంటే ఏదో ఒక కథ చేసింది. సో ఆ 2 షేర్ చేసుకోండి. ఒకటే మనిషి దగ్గర 2 సార్లు జరిగింది. ఒకడేమో సినిమా స్టార్ట్ చేస్తున్నాము, సినిమా మొత్తం అయిపోయినాక పేమెంట్ ఇస్తా అన్నాడు, అది బిస్కెట్. ఓకే, అదే క్యాండిడేట్ తో ఇంకో ఎక్స్పీరియన్స్, దాంతో ప్యారల్ ఇంకో సినిమా చేస్తున్నా. ఓకే, అయితే ఇందులో నిజం తెలియదు నాకు తెలిసిందే చెప్తా. ఫస్ట్ మాత్రం నిజం, నాకు డబ్బులు ఇవ్వలేదు అన్నది, అది నాకు ఓకే. రెండోది ఏం జరిగిందంటే, ప్యారల్ గా ఇద్దరికి ఒకటే డేట్ పడ్డది. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు నాకు డేట్ లేదన్నారు, సో నేను డేట్ వానికి ఇచ్చిన. ఓకే అన్న తెలిసిన ఫ్రెండ్. ఆ తర్వాత ఆ డేట్ నువ్వు కావాలంటారు, నేను అన్న ఇది సినిమాని అదే సినిమాని, దయచేసి మీరు ఆ డైరెక్టర్ ని అడుక్కోండి, నేనేమి ఇన్వాల్వ్ కాలేదు, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే వస్తున్నా, ఆ డేట్ ఇరా అనేంత సీన్ నాకు లేదు. సో మీరు అడిగినా అన్నాడు, వాడిని ఏదో రిక్వెస్ట్ చేసుకుంటా అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, ఓకే అన్నాడు, నేను షూట్ చేసుకుంటున్నా కన్ఫర్మ్ అన్నాడు, ఓకే డన్ అన్న. ఇటు డేట్ ఇచ్చేసిన, ఇటు షూట్ చేసిన, అయిపోయింది. సినిమా మొత్తం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఈ సినిమా ఆడది అయిపోయింది, ఆడ హ్యాండ్ ఇచ్చింది, అది పక్కన పెడితే ఈ సినిమా నుంచి నాకు 60,000 70,000 రావాలి డబ్బులు. చెక్ వస్తలేదు, అందరికి వస్తున్నాయి పేమెంట్లు, నాకెందుకు వస్తలేదు అని అడిగితే ఆ మేనేజర్ని అడుక్కోండి అన్నారు. ఆ మేనేజర్కి ఫోన్ చేసిన, అన్న ఏంది పరిస్థితి అంటే, అప్పుడు నిమ్మలంగా చెప్తున్నాడు, ఆ రోజు నువ్వు ఒక డేట్ ఉండే కదా, ఆ డేట్ నువ్వు నాకు ఇవ్వలేదు, వానికి ఇచ్చినావు అంటే, మీరు అడగలేదు కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చేసుకున్నాను, నేను ఇవ్వకపోవడం ఏం లేదంటే, అదే ఆ డేట్ వాడిని అడగడానికి వానికి షూట్కి నాకు 70,000 ఏమో ఖర్చు అవుతుందంటే వాడికి నేను డబ్బులు ఇచ్చి మరీ నీ డేట్ తెచ్చుకున్నా, అందుకే నీ పేమెంట్ ఇక్కడ ఆపేసిన అన్నాడు. ఇప్పుడు 2 సినిమాలతో 2 సార్లు అవలాగానే నీ అమ్మ, నేను నాకు ఏం మాటలు అర్థం కదా, నాకు చాలా ఎక్కువ పేమెంట్ అది 60,000-70,000 అంటే, నువ్వేందని అంత సింపుల్ గా అట్లా అన్నావు, మరి ఆ రోజే చెప్పొచ్చు కదా అంటే, ఆ రోజు నాకు డేట్ ఇంపార్టెంట్, షూట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను నీకు తోటి అనలేకపోయినా, సో ఇది జరిగింది అని అంటే, నాకు అసలు ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాదు. సరే నీ అమ్మ, ఇంకా నా దరిద్రం ఇంతే రాసి పెట్టుంది అనుకున్నా, కానీ చాలా ఫీల్ అయినా, మస్తు కోపం వచ్చింది, ఏదో ఒకటి చేయాలరా అనుకున్నా, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయలేము మనం అని రియలైజ్ అయ్యి లైట్ తీసుకున్నా.
వరస్ట్ సిచ్యువేషన్ అంటే అదే ఆ టైంలో ఓకే. వెరీ మచ్ ఇంపార్టెంట్ ఉండే నాకు. వీడు 1.5 lakh ఇవ్వాలి, 70,000 దాదాపు 2.5 లక్షలు రెండు బిగినాయి ఒకటేసారి. సో అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎదురైనప్పుడు అసలు మనకే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. అదే కదా మనకు తెలుస్తుంది. మనకి ఇప్పుడు మనకి ఎంత అవసరం మనకు ఆ టైంలో కష్టపడ్డందుకు డబ్బులు రాకపోతే ఇంకా బాధ అనిపిస్తుంది. అది కూడా నా మిస్టేక్ లేకుండా నేను ఫీల్ అయినా అంతే. ఇంకా ఆ పర్సన్ పేరు ఇప్పటిదాకా కూడా ఎవరికి చెప్పాను కూడా. ఎందుకనంటే వాడేదో ఒక రోజు ఖచ్చితంగా దాని ప్రతిఫలం అనుభవిస్తాడు. నేనైతే ఏం తప్పు చేయలేదు. ఇది చూస్తే నేనే అనుకుంటాడు కదా. 100% అనుకుంటే కనుక అట్లీస్ట్ వేరే కన్నా చేయరు కదా. అది తప్పు కదా అన్న. ఎంతైనా ఇప్పుడు నీకు ముందే చెప్తాడు ఏమోటి చేస్తాం మనం మాట్లాడితే. నేను వెళ్ళి లక్షలు ఇచ్చుకొని నా డేట్లు ఇచ్చుకునేంత సిచ్యువేషన్ కూడా నాది కాదు. నేను అడప సినిమాలు చేస్తున్నా అప్పుడే. ఆ మూమెంట్ లో ఇట్లా వచ్చేసరికి నేను చాలా ఫీల్ అయినా గానీ ఇంకా లక్కీలీ 11 years అది ఒకటే సిచ్యువేషన్ నాకు జరిగింది. కాదు ఒకటేసారి ఇద్దరు దెబ్బ కొట్టిరు. ఇప్పుడు అభయ్ నవీన్ అన్న ఎప్పుడన్నా అంటే జోబ్ లో ₹1 లేకుండా ఎప్పుడన్నా ఉన్నాడా? ఉన్నా, చాలా సార్లు ఉన్నా. అంటే ఎస్పెషల్లీ చాలా సార్లు ఇన్ ద సెన్స్ నాకు ఒక గుడ్ థింగ్ ఏంటంటే డాడ్ సపోర్ట్ చేస్తుందా, లేదంటే మా బావ సపోర్ట్ చేస్తుంది, లేదంటే మా వైఫ్ కూడా అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ నేను ఉన్నది ఎక్కడ అంటే రామన్ టైంలో ఉన్నా. అంతకుముందు ఎప్పుడు నా దగ్గర ఖచ్చితంగా మినిమం అమౌంట్ ఉంటుండే. ఐఎమ్ వెరీ హ్యాపీ. రామన్ టైంలో ఏమైందంటే నేను డైరెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ బ్రేక్ ఎక్కడ పడ్డదంటే నేను యాక్టింగ్ బంద్ చేసిన అని వాళ్ళే డిసైడ్ అయిపోయి నన్ను పిలవడం కూడా మానేశారు చాలా మంది. వాడు అసలు వచ్చిందే డైరెక్షన్ కంటరా, వాడు ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాడు, సో సినిమాలు ఆపేసి డైరెక్ట్ నాకే ఫోన్ చేసేటోళ్ళు. సినిమాలు చేస్తున్నావా, మొత్తం డైరెక్షన్ సైడ్ వెళ్ళిపోయినావా? నేను ఎవరికి చెప్పినా డైరెక్షన్ సైడ్ వెళ్ళిపోయినా. సినిమా ఆఫర్లు వస్తలేవనే కసి మీద కథ రాస్తున్నాను. మీకెవరన్నా చెప్పింది మీరు చెప్పండి చేస్తా అని అన్నా కానీ బట్ స్టిల్ ఎవరు నమ్మలేదు. ఆ ఒక్క 1 year చాలా టైట్ ఉండే ఫైనాన్షియల్. ఒక 1-2 years స్లోగా మళ్ళీ మెల్లగా చిన్న మంచి ఫేజ్ కి వచ్చేసినా కానీ ఆ ఒక్క 2 years చాలా వర్స్ట్ టైం ఉండే పీరియడ్. ఎందుకంటే డైరెక్షన్ చేస్తున్నా, ఏ సినిమాలో యాక్ట్ చేస్తలేను అది రిలీజ్ అయ్యేంత వరకు. మెల్లగా 2-3 చిన్న సినిమాలు చేసినా కానీ చిన్న సినిమాలు అంటే ఇక మన టైప్ అది కూడా కష్టం. సో అట్లా ఫేజ్ మాత్రం ఉండే వరస్ట్ ఉంది. సో దేంట్లో బాగుంది అనిపించింది అన్న? అంటే యాక్టర్ ఉంటే బాగుందా, లేకుంటే డైరెక్షన్ సైడ్ ఉంటే బాగుందా, అంటే రైటర్ ఉంటే బాగుందా? అలాగే ఎడిటింగ్ కూడా చేసిరంట మీరు. అవును, రామన్ అయితే చేసిన. లిటరల్లీ నాకు సినిమాలో ఉండడం ఇష్టం అని రియలైజ్ అయ్యాను నేను. ఎందుకు తెలుసా, యాక్టింగ్ ఉన్నాం అనుకో మన సీన్ వచ్చినప్పుడే పిలుస్తారు. అప్పటిదాకా క్యారవాన్ లను చెట్ట కింద కూర్చోండి అల్లే అమ్మాయి ఇంద్రబాబు లైఫ్ అని ఫోన్ లో గేమ్ ఆడతాం. డైరెక్షన్ లో నాకు నచ్చింది ఏంటంటే బ్రో, పొద్దున్న వెళ్తామా రాత్రి మనం ప్యాక్ అయ్యే దాకా మనమే మెయిన్. సో నాకు ఆ ఫేజ్ భలే నచ్చింది. అంటే 24/7 నేను అంటే ఉన్న 12 hours సినిమాలనే ఉంటున్నా కదా నేను. అది మస్తు నచ్చింది నాకు. అండ్ రైటింగ్ అది బాగా నచ్చి నేను డైరెక్షన్ ఎక్కువ ఇష్టపడడం స్టార్ట్ చేసిన రమణ టైంలో. అందుకనే నెక్స్ట్ యాక్టింగ్ చేద్దామా డైరెక్షన్ చేద్దామా అన్న థాటే నాకు లేదు. సినిమా అయిపోగానే ఇంకో లైన్ వచ్చింది, కథ రాసుకుంటా కూర్చున్నాను అంతే. ఓకే, నిజంగా డైరెక్టింగ్ చాలా ఎక్కువ ఇష్టపడుతున్నాను. సో ఇప్పుడు ఏమైనా కథలు రాసి పెట్టిర్రా? రాసిన 2-3 రాసిన. సెకండ్ సినిమా షూట్ కూడా అవుతుంది నాది. అంటే అన్ని మీరే చేయాలనుకుంటుర్రా లేకుంటే? లేదు, ఇవన్నీ చిన్న బడ్జెట్ సినిమాలు, బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ ఆఫ్ కథలు కాబట్టి నేను చేద్దాం అనుకుంటా. అదే బాయ్ నెక్స్ట్ డోర్ పెద్ద స్కేల్ కూడా ఉంటాయి. ఫస్ట్ నేను ఒకటి మంచి సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి పెద్ద హీరోకే రాస్తున్నా. బట్ దానికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నాకు కమర్షియల్లీ అంత స్ట్రెంగ్త్ లేదు రైటింగ్. నాకు అంటే అంత స్ట్రెంగ్త్ అని ఎందుకంటున్నా అంటే కమర్షియల్ రైటింగ్ అనేది చాలా ఆర్ట్ అది. ఇప్పుడు నేనేంటంటే రియాలిటీకి దగ్గరగా రాయగలుగుతా కథలు. సో అదేంటంటే కొంచెం 2-3 హెల్ప్ తీసుకొని రాస్తున్నాడు. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఈ లోపల చిన్న ఐడియా వచ్చింది, ఇది భలే ఉందిగా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఇది స్టార్ట్ చేసిన. సో అంటే ఫ్యామిలీ సైడ్ వస్తే సో నాన్న ఏం వర్క్ చేస్తారు? నాన్న గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఉండే. ఓకే, గెస్ట్ హెడ్ మాస్టర్ తను. సిద్దిపేట సరౌండింగ్ లో స్కూల్ అనే ఉండే. నా మేజర్ స్ట్రెంగ్త్ మా నాన్న. అంటే నాన్న ఎందుకంటే బిలో పావర్టీ నుంచి వచ్చిండు ఆయన. ఓ రకంగా చెప్పాలంటే బయట లైఫ్ లో ఇన్స్పిరేషన్ అంటే ఆయనని. మా గౌడ్స్ మేము. సో మా నాన్న వాళ్ళు వీళ్ళు తాళ్ళు ఎక్కుతుండే, మా తాత వాళ్ళు తాళ్ళు ఎక్కితే ఆడికెళ్ళి వాళ్ళకు కళ్ళు కోసి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో మా నాన్న వాళ్ళ 6 మంది అన్నదమ్ములు. సో వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ కళ్ళు తాగడానికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకు పోయడము, దాంతో పాటు ఈ గుడాలు అవన్నీ మా నాన్నమ్మ ప్రిపేర్ చేస్తా ఉంటే అమ్మడం. అంత లోవర్ పావర్టీ నుంచి వచ్చి ఇది కాదు నేను అంటే మంచిగా సెటిల్ అవ్వాలని ఒక ఇంటెన్షన్ లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఈయన బయట పొలం పనులకు కూడా వెళ్తూ అట్లా డబ్బులు కూడా పెట్టుకొని బిఎడ్ ఎగ్జామ్ రాసి అట్లా టీచర్ అయ్యిండు. సో నాకు అది చాలా పెద్ద లైఫ్ ఎగ్జాంపుల్ అది. ఆ తర్వాత ఇంకా ఆయన్నే మైండ్ లో పెట్టుకున్న తర్వాత ఒకసారి నాకు ఎందుకు ఆయనకు చెప్పాలనిపించింది, డాడీ ఇట్లా నేను సినిమాలకి వెళ్దాం అనుకుంటున్నాను చెప్పినప్పుడు ఈయనకు చెప్పాలంటే ఈయన ఒప్పుకోడు కాబట్టి మా మమ్మీకి చెప్పి మా మమ్మీతో మా డాడీకి చెప్పిద్దాం అన్నది ప్లాన్. నాకు ఆ డే కూడా గుర్తుంది. సంక్రాంతికి మనకు ఇటు సైడ్ సకినాలు గ్యారెలు అన్ని ప్రిపేర్ చేస్తా ఉంటారు కదా, ఇంటి బయట పొయ్యి పెట్టి చేస్తా ఉన్నారు. మెల్లగా వచ్చి ఆడ కూర్చొని మా మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ ఇట్లా సినిమాలో పోదాం అనుకుంటున్నా. మా మమ్మీ షాక్ అయింది,
ఏం మాడుతున్నా పిచ్చోను, ఆ సినిమాలో పోతే పెళ్లి కదా, పెళ్లి చేసుకొని పోతలేండి సినిమాలకి, సినిమాలో యాక్ట్ చేయడానికి పోతున్నా, పెళ్లి సెకండ్ రెండు ఫస్ట్ అవి మాట్లాడకు అని అంటే మా మమ్మీ గట్టిగా మాడితే మా డాడీకి నవ్వడు. మా డాడీ వచ్చి ఏందిరా అంటే ఇట్లా అనుకున్నా డాడీ అని అంటే, యానిమేషన్ కోర్స్ చేసి మంచిగా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు కదరా ఏదన్నా, ఇటెందుకు అని. లేదు డాడీ నాకు ఎందుకు గట్టిగా అనిపిస్తుంది అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నేను అట్లా నా లైఫ్ లో డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవడం వల్లనే నేను టీచర్ అయ్యాను, లేకపోతే నేను అట్లనే ఊర్లో మన వర్క్స్ చేసుకుంటూ అంటే కొంచెం అక్కడే ఊర్లో ఏదో ఇంకా పొలం పనులు చేసుకుని ఏదో ఉంటుంది, కానీ లేదు కొంచెం ఫైనాన్షియల్ కూడా సెటిల్ కావాలా, కొంచెం జాబ్ వస్తే బాగుంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అని ఒక ధైర్యం, అదొక పాయింట్ పైన నేను ధైర్యం చేసి ఒక అడుగు చేసిన. కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు నేనున్న స్టేజ్లో నువ్వు ఒక అడుగు ముందుకేయడానికి నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి, ఇష్టం ఉన్న ఫీల్డ్లో వర్క్ చేస్తే హ్యాపీనెస్ వేరే ఉంటుంది కాబట్టి వెళ్ళురా అన్నాడు. నాకు ఫీజులు అవుట్ అయినాయి లిటరల్లీ, మీరు నమ్మరు, మ్యాథ్స్ టీచర్ అందులో ఆయన. మ్యాథ్స్ టీచర్ అనగానే చుట్టుపక్కల ఎవడన్నా మ్యాథ్స్ టీచర్ అంటే వాళ్ళ చుట్టుపక్కల పిల్లలందరూ ఆయన ఇంటికే పంపిస్తారు మ్యాథ్స్ టీచర్. సో ట్యూషన్ కి కూడా మా ఇంటికే వచ్చి చదువుకునే వాళ్ళు అందరూ, నాకు బయట ఆడుకొని కూడా పెద్ద టైం ఉండకపోయేది, ఇక్కడ వాళ్ళందరూ వస్తే నేను బయటకి ఎట్లా పోతా, అందరూ కూర్చోబెడతారు స్టడీ అవర్ లో. సో అట్లా చదువుకుంటుంటే అట్లాంటిది మా డాడీ ఒప్పుకున్నాడు అంటే టిల్ డేట్ మీరు నంబర్ మా ఇంటర్మీడియట్ మా బీటెక్ స్కూల్ ఫ్రెండ్స్ బీటెక్ దోస్తులు ఎట్లా ఒప్పుకున్నాడు రా మీ అయ్యా, నాకు అర్థం కాదు అసలు అంత స్ట్రిక్ట్ అయినా సినిమాలకు ఎట్లా ఒప్పుకున్నాడు రా అని ఇప్పటికీ అందరు అదే షాక్ అవుతారు. కానీ నేను ఆయనలో ఒక అంటే రియాలిటీ ఫాదర్ ని చూసాను నేను, నాకు అందుకు బాగా ఇన్స్పైరింగ్ అయినా. ఒకటే మాట్లాడు, లైఫ్ ఎవడైనా ఒక స్టెప్ గట్టిగానే తీసుకోవాలి, కానీ అది కాన్ఫిడెంట్ గా తీసుకోవాలి. కానీ నా సైడ్ నుంచి ఒక సజెషన్ చెప్తాను నేను నీకు, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఒక 2 ఏళ్ళు ట్రై చేయి, రాలేదనుకో ఓకే మళ్ళీ వచ్చి జాబ్ చేసుకో, అది మాత్రం నా గ్యారంటీ. సరే డాడీ అని, కానీ నేను మీకు ఏం చెప్పిన ఆల్రెడీ ఒక 1 year ఆల్రెడీ నేను కష్టపడుతున్నాను చెప్పిన, అది అయిపోయింది. ఆ తర్వాత మా నాన్న చెప్పినాక వెళ్ళిన బై గాడ్స్ గ్రేస్ పెళ్లి చూపులు వచ్చి పడ్డది నా లైఫ్. అది హిట్ అవ్వగానే ఇంకా మా నాన్న ఒక్క మాట కూడా నన్ను ఏమనలే, వీడు చెప్పినట్టు సాధించిండు, ఇక నీ ఇష్టం రాని వదిలేసిండు. సో అట్లా మా మమ్మీ చాలా సార్లు చెప్పే ప్రయత్నం చేసింది, వాడిని రమ్మను బ్యాక్ రమ్మను, వాడు స్ట్రగుల్ అవుతున్నాడు బ్యాక్ రమ్మను. లేదు వాడు స్ట్రగుల్ అయినా వాడు ఇష్టంతో స్ట్రగుల్ అవుతున్నాడు, మనం సపోర్ట్ చేద్దాం నువ్వేమనకు అని అట్లా నన్ను పుష్ చేసుకుంటూ వచ్చిండు. డైరెక్షన్ టైంలో కూడా అట్లే పుష్ చేసిండు, గట్టే పుష్ చేసిండు. నిజంగా ఫాదర్స్ ఇట్లా ఉండాలి. ఎందుకంటే 100% చిన్నప్పుడు మనం చదువుకునే స్కూలింగ్ ఏజ్ లో అదిలో స్ట్రిక్ట్ గానే ఉండాలి, 100% అట్లే ఉండాలి. అట్లుంటేనే ఇప్పుడున్న కానీ ఇప్పుడున్న పిల్లలు మాత్రం అసలు జనరేషన్ అసలు ఏమో. కానీ డాడీ మాత్రం అప్పుడు అంటే మీ ఫ్రెండ్స్ షాక్ అవుతారు, అంటే డాడీ అప్పుడు ఇంటర్ లో నాకు 10th లో 541 వచ్చినాయి బ్రో. నీ అమ్మ మ్యాథ్స్ కి 100 సైన్స్ 94, మ్యాథ్స్ లో 100 మ్యాథ్స్ 10th లో 100 ఇంటర్మీడియట్ లో 150కి 148 ఏమో వచ్చినాయి. నాకు ఫుల్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఉండే నేను, అంటే మా నాన్న వల్ల ఏమో తెలియదు, నాకు మ్యాథ్స్ బాగా నచ్చింది. సో అట్లా ఉండే, ఇవన్నీ ఆయన భయం పెట్టడం వల్లనే వచ్చినాయి. కానీ చూడు ఇప్పుడు నీకు భయం పెట్టడం ఒకటే ఇంపార్టెంట్ కదా, ఎప్పుడు వదిలేయాలో కూడా తెలియదు, అది కరెక్ట్ మూమెంట్ వదిలేసిన ఆయన నన్ను. అంటే అరే ఇది నీ అడల్ట్ ఏజ్, నీకే తెలుస్తుంది నీ లైఫ్ కి ఏం కావాలో, సో నీ ఇష్టం అన్నాడు. అసలు అందుకే నాకు ఇక చాలా అంటే ఆయన మీద ఇట్లా ఆల్రెడీ ఒక రెస్పెక్ట్ ఉండే. ఇప్పుడు మనం ఏంటంటే ఫాదర్ తో చాలా తక్కువ మాట్లాడతాం, భయం చాలా. అది నాకు ఒక 100 times ఇట్లా ఎగిరిపోయింది ఒక్కసారి ఆయన ఒక్క మాట అన్నది. బెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అది. అయితే పెళ్లి చూపులు రిలీజ్ అయిన తర్వాత అంటే మీరు అందరూ థియేటర్ కి వెళ్ళడం జరిగిందా? థియేటర్ కి వెళ్ళి చూసినాం అందరం, ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అంతా. చూడగానే డాడీ ఏమన్నారు? మంచి సినిమా తీసిర్రా, మంచిగా ఉంది, బాగా చేసినావు, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచిగా చేసినావు అన్నాడు. సరే విష్ణు అనలేడా? విష్ణు అనలే, ఆయన ఫుల్ క్రిటిసైజ్ చేస్తాడు ఆయన. ఏం బాగుందిరా, బాగాలేదు, ఓకే పెద్ద రోల్ ఏం లేదు నీ సినిమాలో, ఇంకొంచెం మంచి ట్రై అంటుంటారు అప్పుడప్పుడు ఏదైనా సినిమాలు చేసినప్పుడు. సో అంటే పెళ్లి చూపుల తర్వాత, సో పెళ్లి చూపులు చేసినప్పుడు కూడా చూసి బాగా చేసినవరా అని అన్నాడు. చాలా అనుకున్నాను. అంటే ఎక్కువ మీకు అంటే చిన్నప్పటి నుంచి మమ్మీ సపోర్ట్ అనుకుంటే ఎక్కువ, అంటే ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పాలని అసలు మా డాడీతో మాట్లాడకూడదు. మా మమ్మీ మా పిన్ని, మమ్మీ వాళ్ళ సొంత చెల్లె, వాళ్ళిద్దరి దగ్గరే పెరిగిన నేను చిన్నప్పటి నుంచి, వాళ్ళిద్దరి దగ్గరే పెరిగిన. ఎందుకంటే మా పిన్ని పెళ్లి కానప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ పెరిగిన, మా పిన్ని పెళ్లి కానప్పుడు. సో అట్లా పిన్నితో అటాచ్మెంట్ చాలా ఎక్కువ నాకు. దెన్ మా మమ్మీ, సో వీళ్ళిద్దరితోటే ఎక్కువ పెరిగిన నేను, కాబట్టి నాకు ఏం చెప్పాలన్నా వాళ్ళిద్దరే. ఓకే. సో మమ్మీ వద్దన్నది కదా, అంటే ఇది సాధించిన తర్వాత మమ్మీ ఏమన్నది? ఆమె ఎంత హ్యాపీ ఫీల్ అయినా ఇప్పటికి కూడా నేను వెళ్ళేదన్నా జాబ్ చేసుకుంటూ బాగుండనట్టు టిల్ డేట్ అదే ఉంటుంది మమ్మీ ఇంటెన్షన్. ఓకే ప్లీజ్ మమ్మీ వదిలే మమ్మీ అంటారు, అంటది ఇప్పటికి కూడా అంటది, వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ నేను పోలేను వాళ్ళకి. మరి మీరు ఎప్పుడైనా తాళ్ళు ఎక్కిరా? మరి ఎక్కలేదు, చాలా టఫ్ ప్రొఫెషన్ అంటే అది నేను ఎక్కలే. మా బాబాయ్ ఒక అతను ఎక్కుతుండే, మా తాత ఎక్కేటోడు అంతే. డాడీ 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 ఎక్కలే, డాడీ ఎక్కలే కానీ కళ్ళు ఇచ్చేటోడు అంతే, డాడీ ఎక్కలే. మా తాత తర్వాత మా అందరికంటే చిన్న బాబాయ్ ఒక్క అతనే ఎక్కిండు, మిగతా వాళ్ళందరూ వేరే వేరే ఫీల్డ్ లో సెటిల్ అయిపోయారు. ఓకే.
కళ్ళన తాగుతారా తాగరా? కళ్ళు తాగా బ్రో. తాగరా ఎందుకన్నా? అంటే నేను ఇప్పుడు మా ప్రొఫెషన్ కళ్ళ గీత కార్మికులు. మనమే తీసి మనమే తాగితే వేరే వాళ్ళకి ఏం పోస్తాం ఇది లాజికల్ కోలా లేకుంటే అంతే కదా. ఇప్పుడు మనం షాప్ పెట్టుకొని మనమే తింటే మన ప్రొఫెషన్ అది తీయడం. తీయాలి అమ్మాలి అంతే. అంటే ఎప్పుడైనా టేస్ట్ చూసి నీరా తాగిన, నీరా చాలా సార్లు తాగిన. నీరా కూడా మా వేరే అంటే మా తాత కాదు కానీ ఇప్పుడు మా మామ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు తీసుకొస్తారు. ఓకే. సో అంటే మీరు గౌడ్స్ కదన్నా, అంటే గౌడ్స్ అంటే అంత పెద్ద తాటి చెట్టు ఎక్కాలంటే చాలా కష్టం. అవును. సో అంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ గొప్పతనం గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? టు బి ఫ్రాంక్, అది కుల వృత్తి. అవును, కుల వృత్తి ఏదైనా గొప్పదే అన్న. ఇప్పుడు ఆ కుల వృత్తులు చాలా వరకు పోతున్నాయి, అంతరించిపోతున్నాయి. సో నేను చూసిన దీంట్లో అయితే ఏవైనా గొప్పనే. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆ తాటి చెట్టు మనం అనుకున్నంత ఈజీ కాదు. జస్ట్ కళ్ళు తాగుతాం పోతాం అంతా పక్కన పెడితే, ఆ చెట్టు చూస్తేనే భయం అవుతుంది దగ్గరికి వెళ్ళి. అండ్ వాళ్ళు ఇంతింత లావు రబ్బరి అవి ఉండి కాళ్ళకు చేతులకు, అంటే ఏది స్లిప్ అయినా మేము చాలా చూస్తున్నాం. లిటరలీ వాళ్ళు లైఫ్ రిస్క్ చేసే చేస్తారు ఆ పని. అంటే మీరు ఎన్ని చూడలే అన్న, మనం పైకి ఎక్కినప్పుడు మన దీన్ని ఏమంటారు అన్న, పిడుగుపడి చనిపోయిన వాళ్ళు, చెట్టు ఇరిగిపోయి. నిజంగా మా ఫ్యామిలీలోనే చాలా మంది ఉన్నారు, అంటే కజిన్స్ ఫ్యామిలీలో దానిపై చెయ్యి ఇరిగిన వాళ్ళు, పోయిన వాళ్ళు, లైఫ్ రిస్క్ చేసి. నిజంగా వాళ్ళు గొప్ప వాళ్ళు. అంటే కుల వృత్తిని కాపాడుతున్న వాళ్ళు ఎవరైనా గొప్పనే నా దృష్టిలో. దీన్ని నేను కళ్ళతో చూసిన వాడు మా బాబాయ్ని. పాపం వాళ్ళకి వెనకాల ఇంతింత దాన్ని ఏమంటారు మొద్దువారిపోతే చూసినాం మనం చేతులు చేస్తే, అట్లా వీపులకు వెనకాల తాళ్ళు పెట్టుకొని ఇంతింతలా మొద్దువారిపోయి ఉంటాయి అవన్నీ. మనం అసలు 2 అడుగులు కూడా ఎక్కలేము మనం దాన్ని. సో డెఫినెట్లీ వీళ్ళు గౌడ్స్ కానీ ఎవరైనా కుల వృత్తిని కాపాడుతున్న వాళ్ళందరికీ లిటరలీ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అయితే ఎప్పుడన్నా మీరు అనుకున్నారా ఎక్కాలని నేను అని చెప్పేసి? ఎప్పుడన్నా హానెస్ట్లీ అనుకోలేదు. నేను మా తాతయ్యని చూసినప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేదు, చిన్న పిల్లోని. మా బాబాయ్ని చూసినప్పుడు కాళ్ళకి, చేతులకి, ఈపులకి ఇంతింత లావు మొద్దుబారిపోయి నల్లగా అయిపోయి ఉంటాయి, ఇట్లా గడ్డగట్టి రాయిలాగా అయిపోయి ఉంటుంది స్కిన్. అది చూసి అమ్మా ఏంద్రా బాబు ఇలా కష్టం అనుకున్నా అంతే. అది చూస్తేనే మనకు భయం అవుతుంది అసలు, ఎట్లా ఎక్కుతారా బాబు వీళ్ళని. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు గీత కార్మికుల గురించి చెప్పాలంటే వాళ్ళంతా కష్టపడి పైనుంచి తీస్తారు. అది అమ్మితే ఎంత వస్తుంది? 200, 300, 500 వస్తుందేమో అంతే. అంటే ఆ మనీ తోటి వాళ్ళు మళ్ళీ జీవన విధానం వాళ్ళు కొనసాగించి అంతే. అందుకే అంటే కుల వృత్తి చేసే వాళ్ళు అందరూ గొప్ప వాళ్ళని ఎందుకంటున్నా అంటే, డబ్బులు తక్కువ వస్తాయి. ఇప్పుడు రైతులు కూడా పాపం అంత కష్టపడతారు, వాళ్ళకంటే బయట అమ్ముకునే వాళ్ళకే ఎక్కువ వస్తాయి, వాళ్ళకి తక్కువ వస్తాయి. సో స్టిల్ వాళ్ళ ప్రొఫెషన్లు చేయడం వలన అవి ఇంకా బతికున్నాయి కదా. అందుకనే వాళ్ళంతా నా దృష్టిలో గొప్ప వాళ్ళు అవి చేస్తున్న వాళ్ళందరూ. ఇక్కడ మనం పోయి చేయాలంటే మనం చేయలేము, అంత ఈజీ టాస్క్ కూడా కావు. ఇంకోటి దాంతో మంచి కూడా ఉంది కదా, కళ్ళు వల్ల కిడ్నీ స్టోన్స్ పోతాయి అంటారు, చాలా హెల్త్ కి మంచిది. నీర చాలా మంచిది. అండ్ తాటి ముంజలు వస్తాయి. ముంజలు మనం ఎండాకాలం వస్తే ముంజలు తింటాం. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దాని వల్ల. సో మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, ఎందుకు? ఏమో, నేను సినిమాలు చూడడం స్టార్ట్ అంటే ఫస్ట్ సినిమా చూసింది బద్రి. చాలా చిన్నగా ఉన్నప్పుడు, నాకు ఇంత చిన్న వయసులో ఉన్నప్పుడు, నేను మా మామ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు నేను చూసిన ఫస్ట్ సినిమా థియేటర్ సినిమా బద్రి, పవన్ కళ్యాణ్ గారు. నాకు ఊహ తెలిసింది ఎప్పుడు అంటే ఇంటర్మీడియట్కి వచ్చినాక. సినిమాలు బాగా చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఆ ఇంద్ర సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు ఐడియా కూడా లేదు. అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారిని ఫాలో అవుతున్నా అంటే ఇంకా అది అసలు వేరే లెవెల్. అంటే ఆయన సినిమా పాత సినిమా ఏదో వచ్చినా టక్కన టీవీలో పెట్టుకొని చూసేస్తూనే ఉంటాం. ఆ ఎనర్జీ, ఆ ఈజ్ కానీ ఎట్లా అడిక్ట్ అయినామంటే చెప్పలేము మనం. అంటే ఒకడికి ఎందుకు ఫ్యాన్ అయినామంటే సడన్ గా రీజన్ ఉంటుంది, ఆ తర్వాత ఆలోచిస్తే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఆయన యాక్టింగ్ కావచ్చు, స్టైల్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఆయన గ్రేస్ కావచ్చు, ఆయన ఫైట్స్ కావచ్చు, సంథింగ్ స్పెషల్ అన్న ఫీలింగ్ ఒకటి నాకు ఆయన చూసినప్పుడల్లా అనిపించేది. సో అట్లా ఆయనకు బీభత్సమైన ఫ్యాన్ అయిపోయి ఆయన సినిమాలన్నీ ఇట్లా దారుణంగా చూడడం స్టార్ట్ చేసిన. నా బెస్ట్ మెమొరీ ఏంటంటే, శంకర్దాద ఎంబీబీఎస్ రిలీజ్ అయింది. నేను హాస్టల్లో ఉండే ఊరికి వెళ్ళిన. ఊరు నుంచి రిటర్న్ హాస్టల్కి వస్తున్నా. హాస్టల్ లోపలికి ఎంటర్ అయితే వాళ్ళు బయటకు పంపించారని చెప్పి ఆ లగేజ్ బ్యాగులు అట్లే పెట్టుకొని డైరెక్ట్ థియేటర్కి వెళ్ళి కౌంటర్ దగ్గర, అన్న ప్లీజ్ అన్న అది పక్కనే ఉంటాను నేను హాస్టల్లో, ఇది మీ దగ్గర పెట్టుకోండి పోయినాక తీసుకుంటాను వానికి ఇచ్చి టికెట్ కొనుక్కొని సినిమా చూసి అప్పుడు లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు పంపారు. ఆ సినిమా అప్పుడు రిలీజ్ అయింది ఏదో హాలిడేస్ లా. మళ్ళీ చూడాలంటే నేను మళ్ళీ 1 వీక్ ఆగాల, సండే వరకు. సో అట్లా చూసిన రోజులు కూడా ఉన్నాయి. సో అట్లా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి. ఇక హార్డ్ కోర్ ఇక చిరంజీవి గారు అంతే, ఇంకో పాయింట్ లేదు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే, నేను పవన్ కళ్యాణ్ అని ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు ఒక రీల్ చూడడం జరిగింది ఇన్స్టాలో. సో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? కమిట్మెంట్, డెడికేషన్, ఆయనను చూసి నేర్చుకోవాలన్నది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే
ఆ వీడియో పెట్టడానికి కూడా మనస్ఫూర్తిగా లోపలికి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే, అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఎవ్వడు క్రిటిసైజ్ చేసినా, అంతకుముందు ఎలక్షన్స్లో ఓడిపోయినా, డిపాజిట్లు రాకున్నా, గెలవకున్నా, ఏం కాకున్నా అదే కమిట్మెంట్తో ఆయన ఫైట్ బ్యాక్ చేసి గెలిచిండు. లిటరల్లీ ఏ మనిషి అయినా నీకంత డెడికేషన్ లెవెల్స్, అంత కమిట్మెంట్ ఉంటే నిన్ను సక్సెస్ ఆపడం ఎవరి తరం కాదు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన అనిపించింది. అందుకనే చాలా హ్యాపీ అనిపించింది, చాలా షేర్ చేసుకోబోతుంది. దట్టు నా లైఫ్లో చెప్తున్నది ఇప్పటికి కూడా. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ప్యాంటుది రెండు చేతులతో హోల్డ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారితో పోస్టర్ ఉంటుంది, టీ షర్ట్ వేసుకొని. ఆ పోస్టర్ పెద్ద కట్అవుట్ నేను చూసింది నా లైఫ్ లో. సో ఎవరై మనిషి ఈ పోస్టర్ ఇంత పెద్ద కట్అవుట్ వేసారేంద్రా బాబు. సో అది గుర్తున్న మనిషి, అక్కడి నుంచి ఒక యూత్ అందరిని ఒక ఎరాక్ తీసుకెళ్లిన మనిషి, ఎంతో మందిని అంటే చాలా మందికి ఇన్స్పైరింగ్ అయిన మనిషి. సడన్ గా పాలిటిక్స్ టర్న్ అయిపోయి ఇంత సీరియస్ గా పాలిటిక్స్ ని తీసుకొని ఇంత కమిట్మెంట్ తో ఉండి ఫైనల్ గెలిచి చూపించింది కదా. అది బాగా నచ్చి నాకు నా ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోబోద్దాయి ఆ వీడియో చేసిన. ఓకే, అయితే నేను ఒకటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సో అకిరా నందన్, సో మీరు డైరెక్షన్ చేస్తే నేను ఒక సినిమా తీయాలనుకుంటా అని అంటే మీరు ఏం చేస్తారు? నేను హానెస్ట్లీ దాన్ని గిఫ్ట్ లాగా ఫీల్ అయ్యి డెఫినెట్ గా మంచి కథ రాసుకొని వెళ్తా. ఓకే, సో ఎట్లాంటి కథ సూట్ అవుతుంది అకిరాకి? అకిరా యంగ్స్టర్ కాబట్టి కాలేజ్ స్టూడెంట్ పాలిటిక్స్ కానీ, లేకపోతే జోష్ లాంటి సినిమా కానీ, లేదంటే యంగ్ ఏజ్ లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, చిన్న లవ్ స్టోరీస్, అలాంటివి సెట్ అవుతాయి. అంటే తను చాలా చిన్న పిల్లోడు కదా, తనకు అలాంటి స్టోరీస్ అయితే సెట్ అవుతాయి ఏజ్ బట్టి. అంటే ఫస్ట్ మనం అనుకుంటాం 10th క్లాస్ లా అంటే ఇది అవ్వాలి అది అని చెప్పి, మళ్ళీ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజే అడుగుతారు అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీరు డ్రీమ్ ఏందని చెప్పి. అప్పుడు ఏమని ఉంటే మీకు ఏం అవ్వాలి? నేను యాక్చువల్ ఐఐటి అని వేద్దాం అనుకునే ఇంటర్మీడియట్ డైరెక్ట్ ఐఐటి బ్యాచ్ లోనే వెళ్ళిన. ఓకే, ఫుల్ ఫోకస్ ఆన్ మ్యాథమెటిక్స్ నాకు. ఓకే, ఫుల్ ఉండే. కానీ ఇంటర్మీడియట్ కి ఏమైపోయిందంటే యాక్చువల్లీ 10th వరకు తెలుగు మీడియం, నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, సో ఒక్కసారి ఆ షిఫ్ట్ అనేది నాకు సెట్ కాలేదు. అట్లా ఫస్ట్ ఇయర్ లో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినాయి. అట్లా మెల్లగా ఇంట్రెస్ట్ పోయింది. బట్ స్టిల్ ఐఐటి చేద్దాం అన్న దాంట్లో ఐఐటి ప్రిలిమ్స్ వచ్చింది, మెయిన్స్ పోయింది. మెయిన్స్ పోయిన తర్వాత మళ్ళీ ఒక అటెంప్ట్ మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ ట్రై చేసిన, మళ్ళా సేమ్ ప్రిలిమ్స్ వచ్చింది, మళ్ళీ మెయిన్స్ పోయింది. ఇక లైఫ్ వేస్ట్ చేయకూడదు అనుకుని మెల్లగా బీటెక్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు ఇక నేను లైట్ తీసుకున్నా. ఐఐటి ఒకటి చాలా సీరియస్ గా ట్రై చేసిన, రాకపోయేసరికి ఏదైతే ఉన్నది అనుకుని బీటెక్ లో జాయిన్ అయ్యి. బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత మ్యాథమెటిక్స్ సిస్టమ్ తోటే బీటెక్ లో జాయిన్ అయినా. మ్యాథ్స్ తప్ప అన్నీ ఉన్నాయి. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఏమో నాకు అసలు నచ్చలేదు. ఈ అమ్మాయి ఎందులో అనుకొని ఇక అట్లా చిన్నగా ఇంట్రెస్ట్ పోయింది దానిపైన. 4 years వెళ్ళిరా కాలేజ్ కి? 4 years అంటే చాలా పగడబందీకి వెళ్ళటం నేను. మా కాలేజీలో 65% మినిమం ఉండాలి అటెండెన్స్, లేకపోతే డీటైన్ చేస్తారు నువ్వు ఎవడనగా. 65% కి 1% తక్కువ ఉన్నా కూడా 4th year లో కూడా డీటైన్ చేసిరు చాలా మంది. లేదు, డైరెక్ట్ వదిలేసిరు. వాళ్ళు పైసలు తీసుకోరు అసలు. ఏ కాలేజ్ అన్నది? అది అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉప్పల్లో ఉంటుంది. నేను 65% రావాలంటే ఎన్ని క్లాసులు అటెండ్ కావాలని ఎట్లాగో మ్యాథ్స్ లో పాస్ ఉంటారు కాబట్టి. మీరు చూడు, నా మొత్తం 4 సంవత్సరాలు 68, 70, 71 ఇంతే ఉంటుంది అటెండెన్స్. ఓకే, సో బంకులు కొడుతుండే? ఏం మస్తు కొడుతుండే. ఎందుకంటే కాలేజ్ దగ్గర ఒక చిన్న రూమ్ తీసుకొని కూడా ఉన్నా కొద్ది రోజులు. అట్లా బాగా బంకులు కొడుతుండే. ఎక్కువ క్రికెట్ ఆడడానికే బంకులు కొడుతుండే క్రికెట్. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు బీటెక్ లో? బీటెక్ లా నాకు రాహుల్ అని, నాగేష్ అని ఇద్దరు చాలా క్లోజ్ ఉండే, అండ్ జావిద్, శిరీష్ ఈ నలుగురు చాలా క్లోజ్ ఉండే. నాగేష్, నేను, రాహుల్ ముగ్గురమేమో ప్రాజెక్ట్ వర్క్ కూడా మేమే చేసినాము. శిరీష్, జావిద్ అనేటోళ్ళు టిల్ డేట్ నాకు టచ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకడేమో దుబాయ్ లో సెటిల్ డౌన్ అయిపోయిండు, ఒకడేమో గవర్నమెంట్ ఎంప్లాయ్. వాళ్ళిద్దరు ఇక ఫుల్ ఎప్పుడు వాడు దుబాయ్ నుంచి వచ్చిందంటే ఫోన్ చేశాడు, ఖచ్చితంగా కలుస్తామో లేదో కానీ అట్లీస్ట్ మాట్లాడుకుంటాం. సో అట్లా మేము ముగ్గురం బాగా ఉన్నాం. రాహుల్, నాగేష్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఫిలిం ఇండస్ట్రీ అంటేనే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటాం. అరే వాడేడ సాధిస్తాడరా, వాడేం చేస్తాడరా, ఆడ రోడ్ల మీద తిరుగుతుంటా. మన ఫ్యామిలీలో కానీ, మన ఊర్లో కానీ, మన పక్క ఊర్లో కానీ, అంటే మనం ఎక్కడెక్కడ తెలుస్తామో అక్కడక్కడ. సో ఇట్లాంటి ఏమన్నా సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారా? చాలా మంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తున్నా, మన సినిమా అన్నప్పుడు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏడు మనడే మా వాడు ఇట్లా చేస్తున్నా చెప్తారు.
ఒక్కసారి నేను చేసిన సినిమా వర్కౌట్ కాలేనుకో వాడదే తిరుగుతా ఉన్నాడు రా చెప్పినా ఇంటలేడు ఇట్లా నా వెనకాల మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి కూడా. కానీ లైట్ తీసుకున్న వాళ్ళు ఎందుకంటే వాని కోసం కాదు కానీ ఇండస్ట్రీకి వచ్చింది. అంటే కొన్ని బాధ కలిగిస్తాయి కదన్నా, చాలా బాధ కలిగించింది నన్ను. అంటే వీడు బలాదూరు తిరుగుతున్నాడు, ఏం చేయట్లేదు, ఖాళీగా తిరుగుతున్నాడు, ఉత్తానే డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అంటే అవుటర్ లైన్ చూసి ఊరికనే కేర్లెస్ అనుకుంటున్నారు మనిషిని. వాని ఇన్నర్ గా వాడు ఏం ఫీల్ అవుతుండే ఏందో ఎవరికి తెలియదు. సో అట్లా నేను చాలా సార్లు అంటే కొన్ని బాగా హాంట్ చేసినాయి కూడా. అంటే చెప్తే వినకుండా అనవసరంగా సినిమా ఫీల్డ్కి పోయిండు, మంచిగా చదువుకుంటాడు ఖరాబ్ అయ్యిండు అంటే నాకు అర్థం కాకపోయేది. నీ అమ్మ సినిమా ఫీల్డ్ అంటే ఊరికే చదువుకున్నాడు చేసే పని కాదురా, దానికి కూడా చాలా నాలెడ్జ్ కావాలి. సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్. ఈ మాత్రం బేసిక్ కామర్స్ కూడా మీరు పెద్ద మనుషులు ఎట్లేరు అనిపించేది నాకు. పెద్ద పెద్ద వాళ్ళు అనేటోళ్ళు అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అట్లా వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం బ్రో. లైఫ్ మనకంటే ఎక్కువ చూసిన వాళ్ళు ప్రతి ఫీల్డ్ కూడా ఒక కష్టంతో వస్తుందని తెలిసినోడు కూడా వాడు చదువురానోడు పోయినట్టు పోయిండు ఇట్లాంటి మాటలు మాట్లాడుతాను. నాకు చాలా బాధ అనిపించేది. కానీ నేను వీళ్ళకెందుకు నేను ఆన్సరబుల్, వీళ్ళకి కాదు. నన్ను పంపించిన మా డాడీకి ఆన్సరబుల్. సో మా డాడీ కోసం నేను సక్సెస్ కొట్టాలనుకుని ఇంకా అవన్నీ ఒక స్టేజ్లో వదిలేసిన. కుదురు వాళ్ళతో మాట్లాడడం ఆపేసిన. కానీ ఆ తర్వాత అనుకున్నా మాట్లాడడం ఆపడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎవడైతే మనకి ఎందుకు, లైట్ తీసుకో, మన పని మనం చేసుకుందామని ఇంకొక విషయం. మన గురించి అట్లా మాట్లాడుకున్న వాళ్ళు తర్వాత మనకు సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళ దగ్గరకు వస్తారు. వాళ్ళు ఉన్నారా? చాలా బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సార్ ఇట్లా మనం వర్క్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత బాగా మాట్లాడి తర్వాత మళ్ళీ లైట్ తీసుకుంటే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అదే మన పేరు ఉన్నప్పుడు మన దగ్గర బెల్లం ఉన్నప్పుడు బెల్లం ఉన్నప్పుడు ఈగలను. కానీ ఇంకా లైఫే అంతా కాబట్టి లైట్ తీసుకునే వాళ్ళు. ఓకే. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ సపోర్ట్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంది కదా? చాలా సపోర్ట్ ఉంది. ఓకే, మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది కదా. సో అంటే వాళ్ళు మీరు ఇట్లా యాక్టర్ కదా ఎందుకు ఇవ్వాలి అది అని చెప్పేసి మనం అనుకున్నారా, లేకుంటే ఏంది మీరు లవ్ మ్యారేజా? ఐ మీన్ లవ్ కమ్ మ్యారేజ్. కానీ వాళ్ళు ఆగిరు, ఒక 6 months ఆగిరు యాక్చువల్ గా. అంటే పెళ్లి ఇద్దామా వద్దా, సినిమా ఇండస్ట్రీ కదా ఇట్లా ఇట్లా అంటే నేను కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేయలేను. ఎందుకంటే ఇక నేను ఇట్లా మనం కన్విన్స్ చేసుకుంటే పోతే జీవితాంతం కన్విన్స్ చేయాలి, నచ్చితే ఇవ్వాలి లేకుంటలేదు కదా, ఆ ఇంటెన్షన్ ఉండే. కాకపోతే ఏంటంటే అమ్మాయి నాకు చాలా నచ్చింది, నాకు అమ్మాయి చాలా నచ్చింది కాబట్టి మా ఇద్దరు మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా చాలా మెచ్యూర్డ్గా ఏం ఆలోచించారంటే పేరెంట్స్ కూడా చేసుకునేది వాళ్ళు ఇద్దరు. ఏ ప్రొఫెషన్ కి గ్యారంటీ లేదు. సినిమా ఇండస్ట్రీ అనేది కొంచెం రంగుల ప్రపంచం కాబట్టి ఇంకా జర ఎక్కువ గ్యారంటీ ఉండదు కాబట్టి అనుకుంటున్నాం. కానీ వాళ్ళిద్దరు కలిసిపోతే చాలు కదా, మనకెందుకు, హ్యాపీగా ఉంటే చాలు, డబ్బు ఏమున్నది అన్నట్టు వాళ్ళు రియలైజ్ అయ్యి దెన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసింది. కానీ ఆ ప్రాసెస్ ఒక 1 year పట్టింది. 6 months మా అండర్స్టాండింగ్ టైం పట్టింది, అందులో ఒక 6 months ఏమో వాళ్ళు ఆలోచించుకోవడానికి టైం పట్టింది. సో అట్లా 1 year కి 2018 లో కలిసి 19 లో మ్యారేజ్. ఓకే, 18 లో కలిసిరా ఇద్దరం? సో అంటే ఎక్కడ కలిసిరు, ఏంది లవ్ స్టోరీ మా కోసం? లవ్ స్టోరీ అంటే ఎవరో అది ఇంట్రెస్టింగ్ స్టోరీ. బేసిక్ గా మా మమ్మీ చెప్పిన కదా, ఓ దిక్కు నేను ఇట్లా సినిమాలు చేసుకుంటా, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా, మా చెల్లె వాళ్ళ ఇంట్లో ఉంటుండే అప్పుడు అల్వాల్లో. సో నేను మంచి నా జోన్ లో నేను ఉంటుండే. మా మమ్మీ మా ఇంటి మా చెల్లె దగ్గరకు వచ్చింది అనగానే అబ్బా అనుకుంటుండే. ఎందుకంటే రాగానే ఇంకెప్పుడు చేసుకుంటాడు అడుగు అని పెళ్ళి అడుగు అంటుండే మా డాడీ మా మామతోటి, మా మామ మా బావతోటి, వీళ్ళందరూ వదిలేనుకున్నారు. అరే బాబు నేను మంచిగా ప్రశాంతంగా ఉన్నగా నా మీద ఎందుకు పడ్డారు మీరు అని. సో అట్లా ఎస్కేప్ అవుతూ వచ్చినాక 1 fine day ఇంకా వాళ్ళు కూడా ఆగలేదు. ఒకటే టార్గెట్ ఏమన్నా అంటే నువ్వు నచ్చిన ప్రొఫెషన్ లో పంపించు. సో మాకు అట్లీస్ట్ మాకు నచ్చినట్టు నువ్వు పెళ్లి చేసుకోవాలని తలిగింది. సో ఇక నేను కూడా ఏమనుకున్నా అంటే సరే అంతే మనకు పేరెంట్సే కదా మెయిన్, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్టు అనుకోని సరే చేసుకుంటా అని మ్యాట్రిమోనీ ప్రొఫైల్ అంతా క్రియేట్ చేసేసుకొని 2-3 ప్రొఫైల్స్ చూసినాం, ఇంట్రెస్ట్లు పంపించుకున్నాం. అందులో ఒకరు ముగ్గురికి ఎందుకో మాకు బాండింగ్ సెట్ కాలేదు, లైట్ తీసుకున్నాం. వీళ్ళు ఫోటోలు అడిగారు, పంపించేసిన, అయిపోయింది. ఆ తర్వాత నేను వేరే వర్క్స్ లో బిజీ అయిపోయినా. వాళ్ళు కూడా సరే ఇండస్ట్రీ పంపించినా చూద్దాం అన్నట్టు వాళ్ళు కూడా ఆగారు, లైట్ తీసుకున్నాను. వాళ్ళు ఇక వాళ్ళ సైడ్ నుంచి మ్యాచ్లు వస్తున్నాయి, నాకు ఫోన్లు చేస్తున్నా, నేను పట్టించుకుంటలేదు. నేను ఏంటంటే మాక్సిమం అవాయిడ్ చేసుకుంటూనే వెళ్తున్నా. బేసిక్ గా అదే వాంటెడ్లీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ నాకేం లేకుండా సరే మంచి ప్రొఫైల్ చూద్దాం. ఆ తర్వాత ఒక 6 months గ్యాప్ లా గీతా గోవిందం రిలీజ్ అయింది. ఆ టైంకి ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కి అరే ఈ ప్రొఫైల్ నాకు వచ్చింది అని అనుకుని ఆ అమ్మాయి నాకు ఒకసారి హాయ్ అని పంపించింది. నాకు ఎవరో అని మెసేజ్ పెట్టినా, ఫోన్ చేసింది షూట్ లో ఉన్నప్పుడు. ఫోన్ చేస్తే ఇట్లా పలానా భవానీ నా పేరు అని చెప్పేసి అప్పుడు మేము మ్యాట్రిమోనీలో చాట్ చేసుకున్నది పంపించింది. అరే అవునవును, అప్పుడు నా ఫోటోలు తీసుకొని మీరు ఎటు వేరు, మీరు అసలు నా ఫోటోలు ఏం చేసిరు అని అడిగిన డైరెక్ట్ ఫస్ట్. అడిగినా ఇట్లా ఏం చేసుకోవాలంటే మరి ఎందుకు ఇన్ని రోజులు పట్టింది రిప్లై నీకంటే, ఏం లేదు భయ్ సినిమా ఇండస్ట్రీ కదా అందుకనే నేను మా ఇంట్లో కూడా మా ఇంట్లోకి ఏం లేదు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇట్లా సినిమాల్లోకి ఎందుకు ఇస్తారు, సాఫ్ట్వేర్ కదా ఇవన్నీ మాట్లాడారు. సో
వాటన్నిటికి కొంచెం టైం పట్టింది మాకు. అవునా మరి ఏంది ఇప్పుడైనా ఏమనుకుంటున్నారంటే ఏం లేదు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. జస్ట్ సినిమా వచ్చినా మీతో మాడదామని చేసిన బాగా చేస్తారా అంటే ఏదో మాట్లాడింది. సో అట్లా మంచి ఫ్రెండ్స్ అయినాం ఇద్దరు, మనకు ఫ్రెండ్స్ అయిన తర్వాత తెలియకుండా ఒకరికొకరు నచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని మేమేం ఆడుకున్నాం. నాకు ఈక్వేషన్ మంచిగా ఉంది, చేసుకుందామా అని అంటే ఎస్ మనం కూడా మాట్లాడదాం అంటే నేను ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంది, నేను మా ఇంట్లో మాట్లాడుకున్నాను. ఎందుకంటే వెళ్ళి ఒప్పించడం అనుకో జీవితాంతం ఒప్పిస్తూనే ఉంటాం, వరి వారు నచ్చాలి. సో అప్పుడు వాళ్ళు కూడా సరే మీకు ఇంత ఇష్టం ఉన్నప్పుడు మేమేం చేస్తాం రా బాబు అని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. అంటే ఇంతే ప్రపోజింగ్ అవి ఏం లేవు. ప్రపోజల్స్ ఏం లేవు. ప్రపోజల్ ఓకే. అంటే మీకు ఏం క్వాలిటీస్ నచ్చినాయి అంటే వదినలో? ఆ అమ్మాయిలో బాగా నచ్చింది ఏంటి అంటే తన ఒక పాయింట్ మీద స్టిక్ అయితే దాని మీద స్టిక్ అని ఉంటది ఒకటి. ఓకే. ఫుల్లీ ఎమోషనల్, అదొకటి నెగిటివ్ అండ్ పాజిటివ్ కూడా. ఓకే. చాలా ఇష్టపడుతుంది, కోపం వస్తే అంతే ఎక్కువ బాధపడుతుంది కూడా. ఓకే. సో ఇంకోటి ఏంటంటే చాలా లాయల్ గా ఉంటుంది. లాయల్ కింద సెన్స్ ఏంటంటే ఒక మనిషిని ఇష్టపడితే ఇన్ అండ్ అవుట్ ఇష్టపడుతుంది. అట్లా నన్ను బాగా ఇష్టపడ్డది అన్నాడు. సో నాకు ఆ లవ్ నచ్చింది, మంచి కేరింగ్. లిటరలీ నాకంటే ఆమె నన్ను ఎక్కువ ఇష్టపడుతుంది. ఓకే. సో చాలా కేరింగ్. ఇప్పుడు నేను ఎక్కువ కొంచెం కేర్లెస్ అడిగి తిరుగుతూ ఉంటా. సో అన్ని ఇన్ అండ్ అవుట్ మొత్తం ఆమెనే మేనేజ్ చేసుకుంటా ఉంటది. సో అట్లా ఒక గైడింగ్ సోర్స్ లాగా కూడా ఉంటుంది నాకు అప్పుడప్పుడు. ఓకే. అట్లా నచ్చింది బాగా. సో అంటే వదినే కాకుండా మీరు అంటే స్కూలింగ్ లో గానీ, ఇంటర్ లో గానీ, బీటెక్ లో గానీ, ఐఐటి లో గానీ ఎవరైనా లవ్ చేసిరా? లవ్ చేయలే గానీ చూసి ఇష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇష్టపడ్డా వాళ్ళు ఇష్టపడ్డా? నేను ఇష్టపడ్డా, నేను ఇష్టపడ్డాను. వాళ్ళు ఎవరు నన్ను ఇష్టపడలే, ఇష్టపడ్డ కూడా నాకు తెలియదు, చెప్పలేరు. ఒక ఇద్దరిని ఇష్టపడ్డా, ఒక ఆమెనేమో దూరంకి వెళ్ళి చూసుకుంటూ ఇష్టపడ్డా, ఆమెతో అసలు మాట్లాడలేదు. ఇంకో ఆమెతో మాట్లాడుకుంది అనుకునేలో అంటే ఒక 1 year ఇష్టపడ్డా ఒక ఆమెను. ఈమెతో మాట్లాడదాం అనుకునే లోపు ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉందని తెలిసింది. కాదు 1 year వరకు వెయిట్ చేస్తారా అన్న? అంటే ఈ 1 year లో ఆమె ఎవడో ప్రపోజ్ చేసి ఆమె యాక్సెప్ట్ చేసింది. అట్లా ఈ 1 year నుంచి అది లేదు. నాకు మాట్లాడడం భయం. జనరల్ గా ఆడలతో నేను చాలా తక్కువ మాట్లాడతా. దూరం నుంచి కూడా ఇష్టపడ్డా, అంటే వాళ్ళ బిహేవియర్ నచ్చింది అనుకో మాట్లాడతా వాళ్ళతోటి. అట్లా నాకు నచ్చి నేను మాట్లాడినా గానీ చెప్పేంత ధైర్యం ఉండదు ఆబ్వియస్లీ, అంటే నాకు లేకపోయి ఉండే. ఆ టైప్ లో వాళ్ళు ఇంకా అంతే, అంతకు మించి ఇంకేం లేవు మనకి. అన్ని వన్ సైడ్ చూసి ఇష్టపడ్డాలి. జనరల్ గా సినిమాలో హీరోయిన్ ఎట్లా ఇష్టపడతాం ఆ టైప్ అంతే. మీకు ఎవరన్నా ప్రపోజ్ చేసిరా? చేయలే. నాకు నిజం చెప్పండి. చేయలే. సిద్దిపేటలో ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందంట. సిద్దిపేటలో నాకు ప్రపోజ్ చేస్తే లిటరల్లీ నాకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మా డాడీకి వస్తుంది. ఎందుకంటే టీచర్స్ యూనియన్ మొత్తం తెలుసు ఆయనకి. అండ్ ఇంకోటి సిద్దిపేటలో ఒక 2-3 ప్రైవేట్ స్కూల్స్ లో అప్పుడప్పుడు వెళ్ళి ప్రైవేట్ ట్యూషన్స్ కూడా చెప్తా ఉంటాడు. సో అందరు తెలుసు ఆయనకి. నేను ఈ అడుగు పెడితే అరే మీ కొడుకు స్కూల్ దగ్గర ఉన్నాడని వెళ్ళిపోతుంది మొత్తం సిద్దిపేట మొత్తం మా వాళ్ళే చుట్టాలు. నిజంగా ఆల్మోస్ట్ ఒక 30% సిద్దిపేటలో మొత్తం మా చుట్టాలే. అంటే డాడీ అంటే చాలా భయం మీకు, నాకు తెలిసి. చాలా భయం ఇప్పటికి కూడా. అన్ఫార్చునేట్లీ తను లేడు. సారీ అన్న. మస్తు భయం. ఆ భయమే నాకు ఇష్టంగా పెరిగింది చాలా. అంటే ఆ భయంతో కూడిన ప్రేమ ఉండేది. ఆయన ఇండస్ట్రీ గురించి ఇట్లా ఈ లెవెల్స్ లో మాట్లాడినప్పుడు నేను అసలు స్టన్ అయిపోయినా. ఆ తర్వాత మా మమ్మీ చాలా పుష్ చేసింది నన్ను, ఎట్లన్నా వాళ్ళకి ఇండస్ట్రీ నుంచి బయటకు తీసుకొద్దామని. ఒక్క రోజు కూడా నాకు చెప్పలే ఆయన. వాడిని ఏం డిస్టర్బ్ చేయకు అని అన్నాడు. అన్ఫార్చునేట్లీ ఈ రోజు ఆయన ఉంటే చాలా మంచిగా ఉండేది నాకు. కానీ సడన్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది, కార్డియాక్ అరెస్ట్. కరోనా తర్వాత కొంచెం ఎందుకో మరి బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయేమో తెలియదు. ఆ తర్వాత 1 yearకి ఏమో ఇట్లా అంతకు ముందు వారమే నా సినిమా ప్రీమియర్ చూసిండు రామన్న యూత్. చూసి నాకు నైట్ మాట్లాడిండు. అండ్ ఆ వెరీ నెక్స్ట్ వీక్ అంటే సాటర్డే చూసిండు. నెక్స్ట్ ఫ్రైడే ఏమో ఫోన్ చేసి ఒక గంట సేపు మాట్లాడిండు. నిజంగా చూడు, అంటే అదేమో రిటర్న్ ఏమో అయ్యిండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మా డాడీ ఫోన్ చేసి తినవా ఎడునో ఓకే బాయ్, ఒక 40-45 నిమిషాలు మాట్లాడండి. భీమాస్ దగ్గర ఆడ చాయ్ బండి పక్కకే ఫుల్ వర్షం పడుతుంది. నాకు ఆ మూమెంట్ కూడా గుర్తుంది. ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఇట్లా చేయరా, అట్లా చేయరా, అదిరా ఇదిరా. అంతసేపు మొత్తం నా లైఫ్ లో ఆయన అంతసేపు ఫోన్లో ఎప్పుడు మాట్లాడినా ఆయనతోటి. నేను జనరల్ గా ఫోన్లో చాలా తక్కువ మాట్లాడతా. ఆయన అంతసేపు మాట్లాడా, అదే లాస్ట్ కాల్ ఆయనతో మాట్లాడినారు. అంతసేపు మాట్లాడినా అరే మా డాడీ ఇవన్నీ చెప్పిండ్రా, ఆయన కొన్ని చెప్పిండు, దాంట్లో మనకు సెట్ అయితే అనుకుని మనం ఈ ఇంప్రొవైజేషన్స్ కూడా ఇద్దాం. మా టీంకి చెప్పి అక్కడికి వెళ్ళి మా అత్తమ్మ వాళ్ళు పెళ్ళి అయితే వేములవాడ వస్తారని మొక్కున్నారు. అది కుదరలే అప్పటిదాకా. సో అదే రోజు నైట్ నేను వేములవాడ వెళ్ళిపోయాను. వరంగల్ వెళ్ళిపోయి ఆ రోజు పొద్దున 6:30కి లేచి రెడీ అవుతున్నాం. ఇట్లా రెడీ అయ్యి వేములవాడ బయలుదేరాలి. బేసికలీ రెడీ అవుతా ఉన్నాం. మా చెల్లె నుంచి ఫోన్ వచ్చి డాడీ కింద పడ్డాడంట, చెయ్యి ఇరిగిందట అనగానే నాకు మస్తు కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన ఆగడు దగ్గర. ఆయన
ఇప్పుడు చెట్లు ఏమైనా క్లీన్ చేయాలన్నా, ఇంటి పక్కన చెట్లు పెట్టాలన్నా, ఏమైనా చిన్న చిన్న పనులన్నీ ఆయనే చేసుకుంటాడు. ఈయన నాకేందంటే అరే ఒక ఏజ్ వచ్చినాక ఎందుకు అవసరం లేదు కదా ఆయన ఎందుకు అని నాకు ఫుల్ కోపం వచ్చి తిడదామని నేను ఫోన్ చేసిన. ఎందుకు డాడీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారో మీరు అని ఫోన్ చేద్దాం అనుకున్న లోపు అరే డాడీకి స్ట్రోక్ వచ్చింది అన్నాడు. నాకు అసలు ఏం మాట్లాడినా అర్థం కాలేదు. నిజంగా అక్కడి నుంచి మా ఇంటికి గంటన్నర ముందు చెప్పిన ముందు రోజు ఫుల్ వర్షం పడ్డదని. అకెనపల్లి వాగేదో ఉంటది ఆ రూట్ లా, వెహికల్స్ కూడా కొట్టుకుపోయినాయి యాక్చువల్గా ఆ రూట్ లో ఆ రోజు ఆ పర్టికులర్ డే. మా తర్వాత ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువైపోయి మా తర్వాత వచ్చిన అందరూ వేరే రూట్ లో వచ్చారు. ఆ రూట్ లో పాపని నా వైఫ్ వేసుకుని ఎట్లొచ్చినో గుర్తుకోలేదు నాకు. నేను అసలు నాకు మొత్తం లైఫ్ ఒకటేసారి స్ట్రక్అప్ అయిపోయి మొత్తం ఏదో డస్ట్బిన్ లో పడేసినట్టు అయిపోయింది నాకు. నాకు ఆయన కోసమే నేను ప్రూవ్ చేయాలా నా సక్సెస్ అన్న ఫీల్ లో నేను ఉండే. అసలు మా వైఫ్ ఏదో చెప్తుంది నాకేం అర్థమైతలేదు. నేను కార్ నడుపుతున్నా, ఎటు నడుపుతున్నా కూడా తెలియదు, వర్షంలో ఆ వాటర్లో ఎటు పోతున్నా కూడా తెలియదు, ఫ్లో వెళ్ళిపోయినా. అసలు నిజంగా లైఫ్ లా అంటే ఈరోజు ఆయన ఉంటే చాలా బాగుండేది. ఇక అది నా దరిద్రమే అనుకోవాలి. అది లిటరల్లీ చెప్పాలంటే బ్యాడెస్ట్ ఫేస్ అది. అంటే ఎంత ఘోరం అంటే స్ట్రోక్ వచ్చింది. మా దరిద్రానికి వేరే మా బాబాయ్కి హెల్త్ ప్రాబ్లం, మా మమ్మీ కూడా ఇంట్లో లేదు. మా మమ్మీ బయటకు వచ్చింది, వేరే సార్తో మాట్లాడిండు, జాగింగ్ వెళ్ళి వచ్చిండు, అప్పుడే ఆగిండు, ఆయన అటు పోయిండు, ఈయన మాట్లాడుతున్నాడు. సడన్ స్ట్రోక్ వచ్చి కింద పడ్డప్పుడు ఎవరు లేడు చుట్టుపక్కల ఆయనకి హెల్ప్ చేయడానికి కూడా. ఎవరో ఒక్కరు చూసారే సార్ కింద పడ్డాడు, సార్ కింద పడ్డా పరిగెత్తుకుంటూ వెళ్ళి రూమ్లోకి తీసుకెళ్ళారు. కింద పడితే కళ్ళు తిరిగి పడిండేమో అనుకొని వాళ్ళ విషయ ప్రయత్నాలన్నీ చేస్తారు 10-15 నిమిషాలు. వాళ్ళకి ఏం తెలుసు, తెలియదు. అట్లా చిన్నగా అరైనా పడిపోయినట్టు అంటే మా లక్కీలు వెనకాల లక్కీలే ఉన్నలే, అది కూడా వర్కౌట్ కాలేదు. కార్డియాక్ డాక్టర్ ఎవరో ఉండే, ఆయన పాపం అసలు ఆయన దేవుడు, ఆయన పేరు తెలియదు నాకు, కానీ 20 నిమిషాలు పిచ్చోడు అయిపోయిందంట. ఆయన మస్తు ప్రయత్నాలు చేసిండు. కార్ తీసుకొని వచ్చారు, కార్లు ఎక్కిస్తే బ్రో నమ్మవు, ఇట్లా నుంచి ఒక 100 మీటర్స్ ఇట్లా వెళ్ళలో కార్ అయిపోయింది. కార్ అయిపోయినాక ఇంకో కార్ తీసుకోవడానికి ఇంకో 20 నిమిషాలు, అంటే ఇక్కడే ఒక 40 నిమిషాలు టైం. స్ట్రోక్ వచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళారు. తీసుకొని లోపలికి వెళ్ళి పాపం ఆయన అయితే నిద్ర లేచి బ్రష్ కూడా చేయలే ఆయన 7:30 కదా టైంకి. మస్తు ట్రై చేశారు, సరే అంటే అన్ని రకాలుగా బ్లాక్ అయిపోయినా మేము. నేను లేను, మా మమ్మీ లేదు, టైంకి ఇవ్వలేదు. నిజంగా కార్ అయిపోయింది బ్రో, కొత్త కారు, పక్కింటి కారు. అది అయిపోతే వేరే కార్ వచ్చింది. నేను అనుకున్నా అమ్మా డెస్టినీ ఇంత ఘోరంగా ఉంటుంది అరా బాబు, ఇంకా దేనికి గ్యారంటీ ఉందిరా లైఫ్ లో. ముందు రోజు మాట్లాడిన హ్యాపీగా. ఇప్పుడు సరే ఒక మనిషి హాస్పిటలైజ్డ్ అయ్యిండు తర్వాత చనిపోయిండు అంటే కూడా అట్లీస్ట్ మనము సరే పోనీలే లైఫ్ ఇంతేలని అట్లీస్ట్ మనం ఆలోచించడానికి ఉంటుంది. ఆయన సడన్ గా హాఫ్ అన్ అవర్ లో మనిషే లేడు అనేసరికి లిటరల్లీ ఆయనతో పాటు ఒక ఎవరైతే టీచర్ మాట్లాడారో బాలరెడ్డి సార్ అని మా ఇంటి పక్కే ఉంటాడు, ఆయన ఒక ఆల్మోస్ట్ 1 మంత్ కోలుకోలే. ఆయన నైట్ పడుకోవడానికి కూడా భయపడ్డాడు. ఆయన అంతా ఇప్పుడు ఆయనతో ఇట్లా మాట్లాడిండు, అటు వెళ్ళిండి, నేను పడిపోయి చనిపోయాడు. కనీసం ఆయన అంటే అట్లీస్ట్ ఆయన ముంగటున్నా బాగుండరా ఆ క్షణం అనిపించింది నాకు. ఇంకా నేను బాధపడడానికి రీజన్ ఏంటంటే అంతకు ముందే ప్రీమియరేషన్ అనగా, ప్రీమియరేషనాక నెక్స్ట్ నాన్న వాళ్ళందరూ కలిసి మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి అరే లంచ్కి వస్తావారా అంటే, ఇక నేను ప్రీమియరేషన్ మా ఇంట్లో నచ్చింది, అందరికి నచ్చింది అన్న హ్యాపీనెస్ లో నేను దోస్తులతో దావత్ చేసుకుంటా డాడీ నేను రేపు వస్తాను అన్న. నా దరిద్రం, నేను పోయినా అయిపోయాము. అది ప్రీమియర్ చూసి ఆయన వెళ్ళిపోయింది అంటే అదే నేను లైవ్ లో చూసి, నేను తర్వాత 1 వీక్ చనిపోయాను కానీ ఫోన్ లోనే మాట్లాడాను, లైవ్ లో చూడలే. ఇక అది ఘోరమైన ఫేజ్ అది. ఆ తర్వాత ఒక 8 months నిజంగా ఫ్యామిలీ మంచిగా భరించారు అనుకోవచ్చు ఆ టైంలో. నేను ఎందుకంటే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను, హంపి వెళ్ళిపోయాను. ఎవరితో మాట్లాడబుద్ధి అయితే లేదు నాకు. వైఫ్ ఇట్లా అందరూ భయపడ్డారు, అంతా జరిగింది. కానీ మా బావ తను పోలీసు కాబట్టి ఏడున్నాడా మొత్తం మీద ఫ్రెండ్స్ వాళ్ళు నడితే తెలిసింది. ఆ తర్వాత ఒక 4-5 daysకి నేనే ఫోన్ చేసి ఇట్లున్నా, నేనే వస్తాయి మీరేం అది కాకుండా నేను వాళ్ళకి చెప్పేసి ఒక 10 days అట్లా వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినాక ఇక ఒక 8 months సినిమాని అప్పుడు చెప్పిన మీకు రిలీజ్ ఫేజ్ లో ఉంది, అయిపోయింది మొత్తం. సినిమా మొత్తం ఆపేసిన 8 నెలలు. నేను ఇక సినిమా జోలికి పోలేదు. నిజంగా మా ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఆ ఫేజ్ లా కనీసం ఏంది మరి సినిమా పరిస్థితి, మరి మనమన్నా ఇనిషియేటివ్ తీసుకుందామని కూడా ఒక్కసారి కూడా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు. పాపం అంటే ఈ లైఫ్ మళ్ళీ రాదు, అంటే ఆ ఫేజ్ దాన్ని ఎవడేం చేయలేడు. సో ఆయన డిస్టర్బ్ ఒకటే మాట అంట, ఆయనను ఎవరు డిస్టర్బ్ చేయకండి, ఆయన బయటకు వచ్చినాకనే. ఇవన్నీ నాకు త్రూ సర్కిల్స్ తెలిసినాక అప్పుడు నేను అనుకున్నాను నా గురించి ఎందుకు ఇంతమంది ఇబ్బంది పడడం. ఇంకోటి మా నాన్నకు కదా నేను ప్రూవ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు ఆయన లేడు, బట్ ఓకే అట్లీస్ట్ ఆయననే నన్ను పుష్ చేసినప్పుడు ఆయన గురించి నేను సక్సెస్ కావాలని గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా ఇమ్మీడియట్ గా సినిమాని మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేసి స్టార్ట్ చేసిన. సో స్టార్ట్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్న ఫేజ్ లా
ఇది వెళ్తావా అని చెప్పి అడిగినాను. సో అప్పుడు నేను ఏ ఇంటెన్షన్ ఉంటే రిలీజ్ కావాలి ఫస్ట్. అవును. నా వల్ల మళ్ళీ ఇంకా 3 నెలలు జనాలు ఆగొద్దు, ఆల్రెడీ 8 నెలలు ఆపేసిన అవును. సినిమాను కాబట్టి అప్పుడు ఆ స్టెప్ తీసుకొని రిలీజ్ చేసుకున్న సినిమా. ఓకే. కానీ ఇక అది ఏం చేసినా అవుటర్ సక్సెస్ కోసమే చేస్తున్నా. నా నా ఇన్నర్ గా మాత్రం హ్యాపీనెస్ రాదు, నాకు ఎప్పటికీ రాదు. ఇక్కడ చూసే మనిషి లేనప్పుడు మనం ఎవరి కోసం అని కష్టపడతాం. సో ఇక అట్లా దట్స్ ఆఫ్ లైఫ్ డ్రాస్టిక్ 22లో చేంజ్ అయింది. అప్పటి నుంచి ఇంకా అట్లా వెళ్తుంది. కానీ ఎప్పటికీ డాడీ దీవెనలు మీకుంటే నాకు తెలిసి ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ మనం మాట్లాడుతుంది వింటుండొచ్చు ఏమో కదా. నేను ఎక్కడున్నా వినాలనే కోరుకుంటున్నా బ్రో. కానీ ఒక్క రోజు నాదంటూ డేస్ ఆఫ్ సక్సెస్ కొడతాం కదా బరాబర్. అది నాకు నీకు భయం నుంచి ప్రేమ వస్తుంది చూసినావు, అది చాలా ఎక్కువ ఉంటది. అవును. నాకు అది వచ్చింది ఆయన మీద. అది ఎక్స్ట్రీమ్ లెవెల్ పెరుగుతూనే వచ్చింది. నా లైఫ్ లో నేను అంటే రోజులు పెరుగుతున్నా కొద్దీ, నా ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఆ ప్రేమ పెరుగుతూనే వచ్చింది, కానీ తగ్గలే ఎప్పుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కొడుతురంట, కోపాలు అవన్నీ ఉంటాయి కదా. నాకు ఎందుకో ఇష్టం బాగా పెరిగింది ఆయన మీద. ఆయన అట్లా ఉండడం వల్లనే నేను మేబీ ఇప్పటికి కూడా కొంచెం ఇట్లా మంచిగా ఉన్నానేమో ఆయన పెంపకం వల్లనే అన్నది ఒకటి ఉండే. అందుకనే రమణ సినిమా అప్పుడు కూడా ఏ ఫిలిం బై సన్ ఆఫ్ రాజయ్య బేతిగా రాజయ్య అని అవును, రాసి. చూసినా నేను అది. సో నాకు అది సన్ ఆఫ్ రాజ, ఇప్పుడు రాజయ్య సార్ కొడుకు అని చెప్పుకోవడానికి ఆయన లేడు కాబట్టి అట్లీస్ట్ నేనే రాజయ్య సార్ కొడుకున్నా అని చెప్పుకుందామని సన్ ఆఫ్ రాజయ్య అని పెట్టుకున్నాను ఓకే. సినిమా. అయితే మీరు ఇంతకు ముందు కన్నారు అంటే హంపి వెళ్ళిపోయానని చెప్పేసి, అంటే ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే ఇంట్లో వదిలేసి- హంపీకనే కాదు, మ్మ్. ఎటో వదికి వెళ్ళిపోవాలి, నాకు నా వల్ల అయితే లేదు. ఉమ్, నేను ఎమోషన్స్ ని చాలా కంట్రోల్ చేసుకుంటా. నాకు కంట్రోల్ కాంది ఆ ఫేజ్ లో మాత్రమే. ఓకే. ఆ ఫేజ్ లా భయం భయం అవుతుంది, ప్యానిక్ అవుతున్నా, స్ట్రెస్ అవుతున్నా, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయినాయి. అసలు నాకు ఏమైతుందో అర్థమైతలేదు. ఆ ఫేజ్ లో ఈ లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వాలనిపించింది నాకు. ఉమ్, వీళ్ళందరూ అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక రకమైన సింపతి తోటి ఉంటది. నాకు అది నచ్చట్లేదు. వాళ్ళు ఏం చేద్దామన్నా నాకు మా డాడీ గుర్తొస్తున్నారు. ఉమ్, అసలు నాకు ఎవడొద్దురా బాబు నాకు అనుకొని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను కార్ వేసుకొని. ఓకే. సో అట్లా అంటే నాకు ఫేస్ చేయలేకపోయాను ఎవరిని, బేసిక్ గా చెప్పాలంటే. మళ్ళీ అట్లా చిన్నగా బౌన్స్ బ్యాక్ అయినా. లిటరల్లీ నా లైఫ్ లో నేను అన్కంట్రోల్డ్ ఉన్నది ఆ ఫేజే. ఉమ్, జనరల్ గా చాలా కంట్రోల్డ్ ఉంటాను నేను, కోపం వచ్చినా ఏం వచ్చినా ఏం జరిగినా. ఇక అది ఏ ఫేజ్ అంటే చెప్పలేను కూడా అసలు. అంటే ఒక విత్ ఇన్ 11-15 days గ్యాప్ లో ఇద్దరు చనిపోయారు మా ఫ్యామిలీలో. మా డాడీ వాళ్ళ తమ్ముడు, కజిన్ తమ్ముడు. ఓకే. ఈ అమ్మాయి ఇక చూడు అసలు నాకు ఎవరినో దార్చాలి, నాకు నేనే సెట్ లేను. వాళ్ళకిద్దరు కూతుర్లు, వాళ్ళకు Okay. కొడుకు లేడు, నన్నే కొడుకులా చూస్తారు. అటిద్దరు చెల్లెలు, నాకో చెల్లె, మా మమ్మీ, మా పిన్ని, వీళ్ళందరూ ఉన్నారు. అసలు వీళ్ళనే నాకే సెట్ అయితే వీళ్ళని ఓదార్చాలి. వాళ్ళు మొత్తం షాక్ ఉన్నారు. సో వీళ్ళందరికి పెద్ద దిక్కు మీరే ఇక. ఎగ్జాక్ట్లీ ఆ. 15 days గ్యాప్ లో ఇద్దరు పోయేసరికి అసలు రెండు ఏం అర్థం కాలే. ఇక ఆ ఫేజ్ నుంచి బయటకు రాలేక వెళ్ళిపోయాను. ఓకే. వరస్ట్ ఫేజ్ ఉండేది. ఇక అది నిజంగా ఎవడని అడిగినా కూడా జీవితంలో ఇవ్వడానికి అది రావద్దురా బాబు అని చెప్తాను. ఉమ్, తట్టుకోలేం బ్రో. అంటే అది అంతే ఇంకా లైఫ్ అది. అంతేగా. అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే కంట్రోల్ చేసుకోలేక అక్కడికి వెళ్ళిపోయారు. ఒకవేళ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినాక సో అక్కడ ఏదన్నా అంటే బాండింగ్స్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఏం రావు బ్రో. డాడీ కంటే పెద్ద రిలేషన్ ఏమున్నది బ్రో సినిమా లైఫ్ లో, ఏం లేదు కదా. అదే. నేను చాలా వరస్ట్ చూసినాను లైఫ్ లో ఆ 8 months ఫేజ్. దాన్ని మించిన వరస్ట్ అయితే ఉండదు. ఓకే. సో నాకు అందుకే సో అదే ఫేస్ చేసినా ఇది ఫేస్ చేయలేనా అంటారు? ఎగ్జాక్ట్లీ 100% Okay. చెప్తాను నేను. మళ్ళా కొద్ది చెప్తాను, అసలు ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఓకే. ఎప్పుడన్నా మీరు ఏడ్చిరా అన్న? నా ఫేజే. నేను Okay. చాలా ఘోరంగా ఏడ్చిన. అంటే అది అది ఆ ఏడుపు జనాలకు చూపించలేకనే వెళ్ళిపోయాను నేను. ఆ మూమెంట్ లో కూడా వీళ్ళ ఫాదర్ చనిపోతే ఈ నా కొడుకు చాలా కేర్లెస్ గా తిరుగుతున్నాడు, ఎటెటో తిరుగుతున్నాడు, ఇట్లా మాట్లాడుకున్నారు చాలా మంది. నా ప్రాబ్లం తెలియదు, నా బాధ తెలియదు. నా వైఫ్ నా పాప ఉన్న పాపం వాళ్ళకు కూడా వదిలేసి వెళ్ళిన నేను. అంటే ఆ ఫేజ్ దాన్ని కూడా నెగిటివ్ గా మాట్లాడుకున్నారు. సో ఈ అమ్మాయి ఇంక ఇలా బతుకులు వేస్ట్ అనుకున్నాను. అదే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు వేస్ట్ గాలే నిజం చెప్పాలంటే. థ్యాంక్స్ టు మై వైఫ్, మా బావ, మా మమ్మీ, వీళ్ళందరికీ ఎవరైతే నాకు ఆ ఫేజ్ లో సపోర్ట్ చేసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. చాలా మంచి మెంటల్ సపోర్ట్ ఉండే ఆ టైంలో నాకు చాలా అవసరం ఉండే, కానీ నేను చెప్పుకోలేదు. ఇక అట్లా మీరు ఎవరైనా కొట్టిర్రా ఎప్పుడన్నా? కొట్టలేదు. నేను అసలు గొడవలకు పోను, నేను నాకు నచ్చదు. ఓకే. భయం నాకు గొడవలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గొడవలకు వెళ్ళారు. వెళ్ళాను, అస్సలు వెళ్ళాను. సో మీరెవరు అంటే మిమ్మల్ని చాలా మంది మోసం చేసిరా, మీరెవరన్నా మోసం చేసిరా? నేనైతే నాకు తెలిసి ఎవరిని మోసం చేయలేదు బ్రో 100%. మేబీ నేను ముక్కుసూటిగా మాట్లాడతా, దాని వల్ల ఎవడైనా హర్ట్ అయి ఉండొచ్చు. కానీ ఓకే. నాకేదనిపిస్తే అది చెప్తా బ్రో. నాకేందంటే ఒక పాయింట్ ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్, అంతే. నేను నీ మేలు కోరినా అంటే నీ బ్యాడ్ అయినా నీకు చెప్పాలి ముఖం మీద, అంతే. ఇంటెన్షన్ నాది. సో అట్లా ఫీల్ అయిన ఉంటారు, కానీ నేను ఎవరిని మోసం చేయలేదు. ఇక నన్ను అంటే చెప్పిన కదా, వాళ్ళిద్దరు మోసం చేశారు. ఓకే. అంటే ఆ మోసాలు అయిన తర్వాత మనం ఎవడన్నా మోసం చేయడానికి వచ్చినా మనకు తెలిసిపోతుంది క్లియర్ గా. తెలిసిపోతుంది. సో అట్లాంటిది ఫేస్ చేస్తేనే మనకు రేపు పొద్దున ఎట్లా నిజం, ఉండాలి అనేది అవును, కూడా అవును, అవును. సో అట్లా తెలుస్తా ఉంటది.
సో ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అంటే మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నా డైరెక్షన్ టీమ్ లో వాళ్ళందరూ నన్ను సొంత బ్రదర్ లాగానే చూస్తారు. అట్లాంటి టీం దొరకడం కూడా మంచిది. పోరాలు నన్ను నమ్మి మంచిగా నాతో పాటు ఉన్నది. అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నాతో పాటు వచ్చిన మణికంఠ, వాడు పాపం వాడు సినిమా వాడు లీడ్ గా చేసుకుంటా అది వదిలేసి ఇప్పుడు నాతో పాటు తిరుగుతున్నాడు. జస్ట్ ఏంటంటే ఎవరు సక్సెస్ అయితే ఏముందో నేనైతే నువ్వు అయిపోయింది. ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీడు కాకుండా మీకు తెలిసిన ఇండస్ట్రీ జనాలు అంటే దర్శి గాని, తరుణ్ గాని, రాహుల్ గాని, విష్ణు ఓయ్ గాని, తాగుబోతు రమేష్ అన్న, వీళ్ళందరూ మాత్రం నా వెల్ విషర్స్ ఎప్పటికీ. అండ్ పవన్ సాధినేని అండ్ జార్జ్ డైరెక్టర్ జీవన్, సో ఈ అన్న, వీళ్ళందరూ మాత్రం నాకు ఎనీ గివెన్ డే నేను వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా చెప్పుకోవచ్చు. వాళ్ళ సైడ్ నుంచి నాకు ఒక మెంటల్ సపోర్ట్ దొరుకుతుంది. సో అంటే వీళ్ళందరికీ నాకు బిగ్ బాస్ నుంచి వచ్చింది చెప్పలే, ఎవరికి చెప్పలే, ఇప్పటికి చెప్పొద్దు కూడా. అది ఉంటది కదా. సో ఎప్పుడు చెప్తారు మరి వాళ్ళకి? వెళ్ళే ముందు రోజు చెప్తా. ఓకే, ఐ నీడ్ యువర్ విషెస్, సో డూ సపోర్ట్ మీ అని చెప్పేసి వెళ్తా. ఓకే. సో ఇప్పటి వరకు ఎవరెవరికి చెప్పారు మీరు? ఎవరికి చెప్పలే, నా ఫ్యామిలీలో తప్ప. నా ఫ్యామిలీ, నా డైరెక్షన్ టీము, నా సినిమాలో పనిచేసిన వాళ్ళు అండ్ ఇక వీడు మణికంఠ తప్ప ఇంకెవరికి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళందరూ రెస్పాన్సిబుల్ నాకు. ఇప్పుడు నా కోసం సినిమా నమ్మి వచ్చినప్పుడు నేను 3 నెలలు పోతే నా గురించి వాళ్ళంతా వెయిట్ చేయాలి. సో అందుకనే వాళ్ళని ఒక మాట అడిగిన తర్వాతనే అగ్రిమెంట్ సైన్ చేసాను. నాకు పోవాలని ఉన్నా వాళ్ళని అడిగిన, ఎందుకనంటే వాళ్ళది కూడా నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 3 months వాళ్ళు వెయిట్ చేయాలి. అండ్ నా ఫ్యామిలీ నన్ను వదిలేసి ఉంటారా ఏంది, మా వైఫ్ కూడా ఎల్లు ఆపర్చునిటీ ఎవరికి రాదు, వచ్చింది వదులుకోకు. ఎస్పెషల్ మణికంఠ ఈడైతే అరే లైఫ్ లో ఏది వచ్చినా మనకు మంచి కోసమే వస్తుంది. నేను కూడా అది గట్టిగా నమ్ముతా. ఏది వచ్చినా మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనకు బెనిఫిట్ వస్తుంది. నువ్వు రాంగ్ పాత్రలు వెళ్తే నిన్ను ఎవడు దేవుడు కూడా ఏం చేయలేడు. కానీ ఆపర్చునిటీ వచ్చిందంటే అది మన మంచికి అని నేను గట్టిగా నమ్ముతా. వాడు కూడా అరే ఏం కాదు, ఆగేటోళ్ళు అందరూ అవుతారు, పోరా బాబు ఇంకా మెంటల్ గా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా ఇంటర్వ్యూస్. నిజం చెప్పాలంటే 10-20 వేల ప్రొఫైల్ వచ్చినాయంట, దాంట్లో సెలెక్ట్ అవ్వడం చెప్పినా కదా. అవును, అన్నారు కోట గారు అప్పుడప్పుడు 1% లెక్క లక్కీదేనేమో అనుకుంటా నా లైఫ్ కి. నిజంగా చెప్తున్నా, అంటే రైట్ ఫేజ్ లో వచ్చింది నాకు. ఐ నీడ్ సమ్ బ్యాకప్, నాకు ఏదో కావాలని నేను స్ట్రాంగ్ గా ఇట్లా బిలీవ్ చేస్తున్నా. బిగ్ బాస్ వచ్చింది, మేబీ యూనివర్స్ సపోర్ట్ చేస్తుందేమో అనుకున్నా. యూనివర్స్ కదా, డాడీ సపోర్ట్ ఉండొచ్చు నాకు తెలిసి పైనుంచి. యూనివర్సే డాడీ. అదే అంతేనా? అంతే. ఓకే. సో లోపల అభయ్ నవీన్ అన్న ఎట్లా ఆడబోతుంది? నేను హానెస్ట్లీ ఇప్పుడు నీతో ఎట్లా మాట్లాడుతున్నాను డార్లింగ్, ఇదే స్టైల్లో ఉంటాను నేను ఆడ కూడా. ఓకే. నా పాయింట్ ఏంటంటే ఒక గేమ్ షో కోసం, ఒక కప్పు కోసం మనం క్యారెక్టర్ మార్చుకొని గెలిస్తే దానికి అర్థం ఉండదు. మన క్యారెక్టర్ ఇట్లే ఉండి మనం గెలిస్తే దానికి ఒక బెనిఫిట్ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటది. సో షోలో 100% నేను ఇప్పుడు ఎట్లున్నా అంతే లాయల్గా ఉందామని ఫిక్స్ అయిపోయినా. ఒక్కటే ఏంటంటే నాకు జర మొహమాటం, ఎవరికి గట్టిగా చెప్పలేను. ఈ నామినేషన్ల పరిస్థితి అదొక్కటే గట్టిగా ఆలోచిస్తున్నాను. అదొకటి బాగా మొహమాటం, నాకు గట్టిగా చెప్పలేను ఎవరికి ఏది. కానీ పాయింట్ మీద నిల్చుంటే గట్టిగా నిప్పు పెడతా ఉంటే మాటలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఏదో ఒకటి వస్తుంది. కానీ ఇంతే, అంతకుమించి స్పెషల్ ప్లాన్స్ తో మాత్రం పోతలేదు. ఓకే. కానీ మొహమాటంతో ఫుడ్ అయితే తినకుండా ఉండకు, ఎందుకంటే ఆపిల్స్ అవే వేరే వాళ్ళు తినేస్తాం. హైలైట్ మా వైఫ్ అన్నది, ఇగో నీకు ఎగ్స్ పాలు అవన్నీ ఇస్తారంట, నువ్వు మంచితనంతో పర్లేదు నువ్వు తినరా, నువ్వు అనకు, తర్వాత నీకేం పెట్టారు. ఆడ తిండి లేకుండా ఉంటారు కదా. అవునవును అవన్నది. సర్లే పోయినాక చూసుకుందాంలే ఏమున్నది. సో అంటే కుకింగ్ అది ఏమన్నా వచ్చా? వచ్చు. ఓకే. కాకపోతే చాలా సార్లు దాన్ని ఏమంటారు మాడిఫికేషన్లు అయితే ఉంటాయి. ఓకే. కుకింగ్ స్టార్ట్ చేసిన అంటే దాని టేస్ట్ వచ్చేదాకా దాన్ని ఏదో చేస్తా ఉంటా. ఓకే. సో ఈ లోపల కిచెన్ లో అయితే ఉండడం పక్కిగా మీరు అంటే ఉండాలనుకుంటే మాత్రం నా సైడ్ నుంచి నేను పప్పుచారు చేయగలుగుతా, ఆలుగడ్డ ఫ్రై చేయగలుగుతా, చికెన్ కర్రీ చేయగలుగుతా, బీరకాయ పెసరపప్పు చేయగలుగుతా. ఇంత మించి నాకు వేరే కర్రీస్ రావు. ఓకే. అంతే, అవి మాత్రం చేయగలుగుతా. ఈ దోశలు ఇడ్లీలు అవి? దోశలు ఈజీ, ఇడ్లీ అసలు రాదు. ఇడ్లీ రాదు నాకు. దోశలు అయితే పిండి కల్పిస్తే మాత్రం వేయొచ్చు, అంటే కొంచెం అప్పుడప్పుడు వేస్తా ఉంటా. అంతే. ఏదైనా ఏముంది బ్రో, నాకు తెలిసి అవసరం అన్ని నేర్పిస్తుంది. అంతే. సో అంటే బిగ్ బాస్ లో ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారా? అంటే లోపలికి వచ్చినాక నువ్వు అన్ని పనులు చేస్తావా? ఏం అడగారు, పర్సనాలిటీ గురించి అడుగుతారు. మన క్యారెక్టర్ ఏంది, మనం ఏంది, మన ఇన్ అండ్ అవుట్ ఎట్లుంటది ఏంది, అంతకుమించి. ఓకే. లోపలికి వెళ్ళినాక నీకు ఇష్టం ఉన్నది చెయ్యాలి బ్రో. బయట కూడా జనాలు చూస్తారు చేయకుంటారు అనుకుంటారు. జనాలు చూసేది నాకు, అంటే నేను పర్సనల్ గా అనుకునేది మహా అయితే వానికి వారం గుర్తుంటదేమో జనాలు నన్ను అబ్జర్వ్ చేస్తుర్రా అని. అంటే ఒక స్టేజ్, అంటే ఇప్పుడు నీకు 24 గంటలు అయితే గుర్తుండదు బ్రో. ఏదో ఒక టైంలో అమ్మాయి ఎదురడం అనుకుంటావు, కానీ అది బయట వచ్చింది. సో ఆబ్వియస్లీ 100% ఫేక్ అయితే ఉండలేము, ఏదో రకంగా దొరికిపోతారు ఫేక్ ఉంటే. సో అంటే లాస్ట్ బిగ్ బాస్ 7 మీరు చూసారా? చూసిన.
సో అందులో బెస్ట్ ఎవరు ఆడారు అంటే విన్ అయిన వాళ్ళు బాగా పల్లవి ప్రశాంత్ గెలిచిండు కదా. ఓకే. నేను శివాజీ గెలుస్తాడేమో అనుకున్నా. శివాజీ అసలు అద్భుతంగా ఆడాడు. ఓకే. అండ్ పల్లవి ప్రశాంత్ కూడా చాలా బాగా ఆడాడు. కానీ మోర్ ఓవర్ నాకు మెచ్యూరిటీ ప్రకారం కానీ మనిషి దాని ప్రకారం కానీ మొత్తం అందరి కండిషన్ లో శివాజీ చాలా బాగా నచ్చింది. ఓకే. ఆయన మైండ్ గేమ్ కానీ ఆయన కానీ మేబీ ఆ పెద్దరికం వల్ల వచ్చిందేమో ఆయన కదంతా. ఓకే. సరే వదిన కోసం ఏదైనా ఒక పాట డెడికేట్ చేయండి. మాట్లాడి గొంతు అలిసిపోయింది. వదిన నీ గురించి అసలు ఏం పాట పాడతలే మరి. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయి లోకంలో కన్నీరింకా చెల్లు. అన్న ఇంత మంచిగా పాడినవి అసలు పాటలే రావు. నిజంగా మంచి నాకన్నా గ్రేట్ తెలుసు అసలు నాకు పాటలే రావు. నిజం అన్న అసలు సూపర్ వాడినావు. ఇంతగానే నవ్వుకుంటున్నావు అంటే పక్క ఎంటర్టైన్ చేసావు కదా. చేస్తా ఉండాలి మనకి బై డిఫాల్ట్. నాకేంటంటే నాకు బాగా ఇష్టం ఏంటంటే ఎదుటోని నవ్వేయడం చాలా ఇష్టం. అప్పుడప్పుడు కొంచెం మనం వేసే జోక్ కొన్ని హర్ట్ అవుతుండొచ్చు, అవన్నీ వేరే విషయం. అవి మన కంట్రోల్ ఉండవు కానీ మాక్సిమం ఎంగేజ్ చేయడానికి ట్రై చేశాను నేను. ఏముంది ఊరికే బాధపడే ఏమొస్తుంది అంతే కదా. సో లోపల ఎవరన్నా మిమ్మల్ని బాగా హర్ట్ చేసిరు అనుకో మీరు ఏం చేస్తారు? అంటే నిజంగా కూడా దాని దగ్గర నాకు ఆన్సర్ లేదు. ఓకే. ఇప్పుడు ఒక్కటి మెంటల్ గా హర్ట్ చేసిరు అనుకో లైట్ తీసుకుంటా. ఏదన్నా ఫ్లో లో ఏదైనా స్లిప్ అయి మాట్లాడారు అనుకో బరాబర్ లైట్ తీసుకొని ఇచ్చి పడేస్తాను రివర్స్ ఖర్చులకి. ఇక లేదు అమ్మాయి మనిషే ఇంత అనుకున్నాను అనుకో వాడిని అవాయిడ్ చేసేస్తాను. కానీ వాడు నా లైఫ్ లాంగ్ నాతో పాటు ట్రావెల్ చేయడు కదా, నాకెందుకు రావు అనుకుని వదిలేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.